16 years, you are a successful businessman in mattress business. సిన్స్ 83 నేను పుట్టక ముందు నుంచి మా ఫాదర్ మ్యాట్రస్ బిజినెస్ లోనే ఉన్నారు. ఎట్లా సార్ లేజీ బేర్ అని ఎందుకు పెట్టారు? అంటే మేము పరుపుల మీద బద్ధకంగా పడుకోవాలని డిసైడ్ అయ్యారా? ఏంటి పరుపు ఎక్కువసేపు పడుకోవాలి. యాజ్ ఏ కస్టమర్ నేను అసలు ఏ పారామీటర్స్ చూసి నేను మ్యాట్రస్ సెలెక్ట్ చేసుకోవాలంటే 4 ఇంచ్ 8 ఇంచ్ 10 ఇంచ్ నేను మీకు కస్టమైజ్ చేసేస్తాను. ప్రతి దాంట్లో కస్టమైజ్డ్ అనేది వాడేస్తున్నారు. కొనేవాడికి తెలియదు కదా, కొనేవాడికి తెలియదు, అమ్మేవాడికి కూడా తెలియదు. ఇవాళ రోజున ఇప్పుడు కొత్తగా వచ్చింది లెఫ్ట్ అండ్ రైట్, మీరు యూట్యూబ్ ఆన్ చేసిన టీవీలో చూసి అవే యాడ్స్ వస్తున్నాయి. అండ్ దే హైర్ సెలబ్రిటీస్. ఇది మీరు ఏదైతే ఇట్లా ఎగురుతూ ఉంటారు, నీళ్లు పెడతారు, గుడ్లు పెడతారు, ఇవన్నీ బేసిక్గా ఎందుకు పెడుతుంది? 3 ఏళ్ళు వారంటీ ఇచ్చారంటే 3 ఏళ్ళు మాత్రమే నడుస్తుంది. ఆ 3 ఏళ్ళ నుంచి ఒక నెల అయిన తర్వాత మీకు ప్రోడక్ట్ ఫెయిల్ అవుతుంది. ఆ టైంలో డిజైన్ చేస్తున్నారు. రైట్, చూడడానికి బాగుంటుంది, ఒక ప్రోడక్ట్ మాత్రం ఏముంటుంది అనేది. మనం బాగా డౌన్ఫాల్ అయినప్పుడు we will actually see మన సరౌండింగ్స్ ఎట్లా బిహేవియర్ ఎట్లా ఉంది అనేది మనం చూస్తుంటాం. మనీ హెస్ బికమ్ ఎవ్రీథింగ్. ఆ వాల్యూస్ అనేవి చాలా తగ్గిపోయినాయి. కాబట్టి ఇన్నేళ్ళు వారంటీ ఎందుకు ఇస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారు? 10 ఏళ్ళు సార్ 100 మంది ఉన్నారనుకోండి, 100 మందిలో అట్లీస్ట్ 50-60 మంది దగ్గర బిల్స్ ఉండవు. మిగతా అందులో కూడా ఈ టర్మ్స్ కండిషన్స్ మీట్ కానీ బిగ్ సెలబ్రిటీస్ కానీ ఇదంతా మెనీ ఆఫ్ ద పీపుల్ యూజ్ మై మ్యాట్రసెస్. వెల్కమ్ టు గ్రోత్ టాక్స్. నేను మీ మూర్తి. యూకేలో MBA చదివి అక్కడే జాబ్ చేసి ఇది కాదురా మనం చేయాల్సింది, ఏం చేసినా మన దేశంలో చేయాలని వెనక్కి వచ్చేసి వాళ్ళ ఫాదర్ ఎప్పటి నుంచో కష్టపడి క్లయింట్స్ దగ్గర నుంచి ఎంతో నమ్మకాన్ని సంపాదించుకున్న మ్యాట్రస్ బిజినెస్ కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యారు. ఆయనే మిస్టర్ విజయ్ కృష్ణ. ఫాదర్ లెక్సీ మీద డిపెండ్ అవ్వకుండా తనకంటూ సొంతంగా ఏదైనా చేయాలని కస్టమైజ్డ్ మ్యాట్రస్ బిజినెస్ స్టార్ట్ చేసి ఆయన ఓన్ బ్రాండ్ని కూడా క్రియేట్ చేశారు. మరి ఫాదర్ బిజినెస్ కంటిన్యూ చేయడం వల్ల అతను బిజినెస్లో ఈజీగా సక్సెస్ అయిపోయాడా? ఛాలెంజెస్ ఏమీ రాలేదా? వస్తే వాటిని ఎలా అధిగమించాడు? ఆయన ఓన్ బ్రాండ్ క్రియేషన్ స్టోరీ ఏంటి? అందులో సక్సెస్ స్టోరీస్, ఛాలెంజెస్, అలాగే కొత్తగా వచ్చే స్టార్టప్స్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ నుంచి వీళ్ళు ఎలా పోటీ పడుతున్నారు, ఇలా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు పూర్తిగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయం ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఇక మనం పాడ్కాస్ట్లోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ ఫర్ కమింగ్ ఫర్ ద పాడ్కాస్ట్. థ్యాంక్ యూ మూర్తి గారు, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో మీతో పాడ్కాస్ట్ చేయాలన్నప్పుడు యు ఆర్ ఇంటూ మల్టిపుల్ బిజినెసెస్ నాకు తెలుసు. సో యు ఆర్ ఇంటూ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ అండ్ క్వాడ్ స్టోన్ క్రషింగ్, మల్టిపుల్ బిజినెసెస్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్లీ యు ఆర్ ఆల్సో ఇంటూ మ్యాట్రసెస్ బిజినెస్. సో దీని గురించి ఎక్కువ మాట్లాడాలని అనుకున్నాను. సో మోర్ ఓవర్ దాన్ యూనో మ్యాట్రస్ బిజినెస్ కంటే కూడా మీ జర్నీ, మీ బిజినెస్ జర్నీ ఎట్లా, మీ పర్సనల్ జర్నీ, మీ స్ట్రగుల్స్, సక్సెస్, ఇవన్నీ మాట్లాడదాం. వీటికి అన్నిటికంటే ముందుగా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మీ బ్రాండ్ నేమ్ లేజీ బేర్. ఎట్లా సార్ లేజీ బేర్ అని ఎందుకు పెట్టారు? అంటే మేము పరుపుల మీద బద్ధకంగా పడుకోవాలని డిసైడ్ అయ్యారా ఏంటి? వాట్స్ ద స్టోరీ బిహైండ్? ఓకే సార్, బేసిక్గా లేజీ బేర్ అనేది మేము ఈ పర్టికులర్ బ్రాండ్ ఏదైతే ఎస్టాబ్లిష్ చేసామో అది వచ్చేసి 2010లో ఎస్టాబ్లిష్ చేశాను సార్. నేను బేసిక్గా కమ్ బ్యాక్ ఆఫ్టర్ కంప్లీటింగ్ మై మాస్టర్స్ ఇన్ యూకే. నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత MBA ఇండియా వచ్చిన తర్వాత మాది అంటే టు బి వెరీ ఆనెస్ట్ మై ఫ్యామిలీ వాజ్ ఇంటూ మ్యాట్రస్ బిజినెస్ సిన్స్ 83. నేను పుట్టక ముందు నుంచి మా ఫాదర్ మ్యాట్రస్ బిజినెస్లోనే ఉన్నారు. ఇనిషియలీ హీ స్టార్టెడ్ ఆఫ్ ఎస్ అ డిస్ట్రిబ్యూటర్ ఫర్ వన్ ఆఫ్ ద లీడింగ్ బ్రాండ్స్ ఇన్ ఇండియా 83లో. తర్వాత అన్ఫార్చునేట్లీ దట్ కంపెనీ హ్యాడ్ టు షట్ డౌన్. అది క్లోజ్ అయ్యేసరికి ఇంకా వీళ్ళకి ఆప్షన్ లేక మై ఫాదర్ అలాంగ్ విత్ అదర్ 2-3 పీపుల్ దే హ్యావ్ స్టార్టెడ్ అ కంపెనీ. ప్రాబ్లీ ఆ బ్రాండ్ నేమ్ నేను వాడచ్చో లేదు, బికాస్ టుడే ఇట్స్ అ ప్రెటీ బిగ్ బ్రాండ్. సో మ్యానుఫ్యాక్చరింగ్లోకి అరౌండ్ 88లోనే ఎప్పుడో స్టార్ట్ చేశారు సార్ మ్యానుఫ్యాక్చరింగ్లో. 88 నుంచి మై ఫ్యామిలీ ఇస్ ఇంటూ మ్యాట్రస్ మ్యానుఫ్యాక్చరింగ్. తర్వాత ఏమైందంటే చేస్తూ తర్వాత పార్ట్నర్స్ మధ్యలో అన్ని బిజినెస్లో ఉన్నట్టు కొన్నిసార్లు డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. దానివల్ల వీ హ్యాడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద కంపెనీ. ఫాదర్ హ్యాస్ టు కమ్ అవుట్ ఆఫ్ ద కంపెనీ. అండ్ నాసిక్లో ఒక యూనిట్ తీసుకున్నారు సార్, షివరీ ఫెర్రస్ ప్రైవేట్ లిమిటెడ్. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యాట్రస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇన్ సౌత్ ఇండియా ఆ రోజుల్లో. ఓకే. సో అది మోర్ ఆర్ లెస్ మేము యూస్ టు క్యాటర్ B2B అండి. ఎక్కువ వైట్ లేబులింగ్ వేరే కంపెనీస్కి చేయడం కానీ, లేకపోతే ఆర్ ప్రోడక్ట్ వాజ్ ఈవెన్ యూస్డ్ ఇన్ కార్ సీటింగ్ అని, ఇదంతా దాని మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. ఓకే. అదే కాకుండా మ్యాట్రస్ ఎప్పుడూ వదలలేదు. అంటే
83 నుంచి ఫాదర్ ఇదే బిజినెస్లో ఉన్నారు, అదే చేస్తూ ఉన్నారు. తర్వాత ఏంటంటే నేను ఎప్పుడైతే నా మాస్టర్స్ కంప్లీట్ చేసుకుని వచ్చానో ఆ టైంలో ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు కన్స్యూమర్ బ్రాండ్ అనమాట. మాకు ముందు నుంచి ఉన్న కస్టమర్స్ లక్కీలీ వీ షుడ్ సే వీఆర్ హ్యాపీ టు సర్వ్ దమ్ ఇంట్రెస్ట్ ఇది చేసిన దాంతో బ్రాండ్తో బయటకు రావాలి అనే ఉద్దేశంతో లేజీ బేర్ అనే బ్రాండ్ ఇది చేసాం. బ్రాండ్ నేమ్స్ ఎత్తుతున్నాం సార్. యాజ్ యూ నో ఇవాళ రోజున ఏదన్నా పర్టికులర్ వర్డ్ ఏదన్నా మీరు చూస్తే మోర్ ఆర్ లెస్ ఇట్స్ టేకెన్. ఏ బ్రాండ్ ఏమైనా స్లీప్ అనుకోండి, స్లీప్ రిలేటెడ్ మ్యాటర్స్ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి, లేకపోతే నైట్కి రిలేటెడ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఐ వాజ్ లుకింగ్ ఫర్ సంథింగ్ విచ్ ఇస్ క్యాచీ అండ్ ఈజీలీ ఎనీబడి కుడ్ రిలేట్. సో బేర్ అనేది జనరలీ దే హైబర్నేట్ సార్. బేర్స్ పడుకున్నంత మిగతా ఏ మ్యామల్ కానీ లేకపోతే మిగతా ఏ లివింగ్ థింగ్ దే డోంట్ స్లీప్ యాజ్ మచ్ యాజ్ బేర్స్ డూ అని ఇది. సో జనరలీ ఆ వింటర్ సీజన్ వచ్చేసరికి దే గో ఇన్ టు హైబర్నేషన్. సో ఐ వాంటెడ్ టు కనెక్ట్ దాట్ విత్ స్లీప్ అండ్ బేర్ ఇస్ అ లవబుల్ యానిమల్. అట్లీస్ట్ టెడీ బేర్స్ కానీ చిన్నప్పటి నుంచి మనం చూస్తూ పెరుగుతుంది. దాట్ ఈస్ ద రీజన్ వై ఇట్ క్లిక్. పేరు బాగా అనిపించింది, అప్పటి నుంచి ఆ జర్నీ స్టార్ట్ అయింది లేజీ బేర్ అండి. ఓకే ఓకే గాట్ ఇట్. సో మీ బేర్ లాగా మేము కూడా మీ పరుపు ఎక్కువ హ్యాపీగా పడుకోవాలి. అండర్స్టాండ్. సో మీ ఫాదర్ ఒరిజినల్లీ ఈ స్టార్టెడ్ సమ్వేర్ ఇన్ 1980s అండ్ 1983లో ఫాదర్ స్టార్ట్ చేసేసి మ్యాటర్స్ బిజినెస్ లో అప్పటి నుంచి ఉన్నాము చేశారు. సో దాన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారు. ఓకే, మీరు బేసిక్గా యువర్ బీటెక్. నేను బీటెక్ కాదు సార్, నేను బీకామ్ చేసిన తర్వాత ఐ డన్ మై మాస్టర్స్, ఎంబీఏ చేశాను. Okay. మై స్పెషలైజేషన్ ఇస్ మార్కెటింగ్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఓకే. సో యూ హ్యావ్ డన్ యువర్ ఎంబీఏ. ఎంబీఏ ఎంబీఏ చదివిన తర్వాత బిజినెస్ చేయాలని అనుకున్నప్పుడు అగైన్ బిజినెస్ చేయాలని అనుకున్నప్పుడు అని కాదు సార్. బేసికలీ ఐ కమ్ ఫ్రమ్ బిజినెస్ ఫ్యామిలీ. జాబ్ కూడా Ah. చేసి యూకేలో ఉన్న సేల్స్ లో. తర్వాత ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ టు ఇండియా ఐ హ్యాడ్ అ వెరీ క్లియర్ విజన్. మై ఫ్యామిలీ ఈజ్ ఇన్ టు బిజినెస్. నేను మోర్ ఆర్ లెస్ ఇవాళ కాకపోతే రేపైనా బిజినెస్లో రావాల్సింది అది. సో ఐడియా అయితే ఉండింది స్టార్టింగ్ నుంచి కూడా. దట్ ఈస్ హౌ ఐ గాట్ ఇన్ టు మై ఫ్యామిలీ బిజినెస్. ఎస్టాబ్లిష్ అయ్యింది కదా. సో ఎందుకు వేరే ఇంకొకటి ఏదైనా అంటే ఇప్పుడు జనరేషన్ ఎట్లా ఉన్నారంటే ఫాదర్ బిజినెస్ చేస్తున్నారు, ఒక బిజినెస్ చేస్తుంటే సేమ్ అదే బిజినెస్లోకి వెళ్ళాలని కాకుండా వాళ్ళు కొత్తగా ఒక స్టార్ట్అప్ చేయడము, ఇంకొక వెరైటీ ఆఫ్ బిజినెస్లోకి వెళ్ళడం చేస్తున్నారు. సో మీరు అలా ఇంకొక బిజినెస్ చేయాలని అనుకోకుండా మీ ఫాదర్ బిజినెస్ని కంటిన్యూ చేయాలని ఎందుకు అనుకున్నారు? గుడ్ క్వశ్చన్ సార్. అంటే నేను బిజినెస్లోకి ఎంటర్ అయ్యి 16 ఏళ్ళు అయిపోయాను సార్. ఇప్పుడు 2010లో ఈ స్టార్ట్అప్ కల్చర్ కానీ లేకపోతే వేరే బిజినెస్ చేయొచ్చు, కానీ స్టార్ట్అప్ కల్చర్ ఇదంతా ఆ టైంలో ఇంత లేదు, ఆపర్చునిటీ కూడా ఇంత లేకుండింది. అట్లా కాదు, వీ హ్యావ్ వెంచర్డ్ ఇన్ టు డిఫరెంట్ థింగ్స్. అంటే మాది మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాం సార్. బేసిక్గా నుంచి కూడా మ్యానుఫ్యాక్చరింగ్లోనే ఉన్నాం. మ్యాట్రస్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, సూర్యచంద్ర మినరల్ వర్క్స్ అని వి క్రష్ క్వార్ట్జ్ స్టోన్ అండ్ వి మేక్ సిలికా శాండ్ అనమాట. అది మేజర్లీ B2B బిజినెస్ సార్. మాకు వీ హ్యావ్ మేడ్ అవర్ మార్క్ అనమాట. కస్టమర్ దగ్గర ట్రస్ట్ ఫ్యాక్టర్ కానీ రిలయబిలిటీ కానీ దే హ్యావ్ దట్ వెన్ ఇట్ కమ్స్ టు మై కంపెనీ. సో ఫాదర్ ఆల్వేస్ హ్యాడ్ కోర్ వాల్యూస్ అండ్ ఆ ఫౌండేషన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా. హీ ఆల్వేస్ హ్యాడ్ వెరీ క్లియర్ విజన్. మనం ప్రోడక్ట్ తయారు చేస్తే కస్టమర్ షుడ్ బీ హ్యాపీ. హీ షుడ్ ఓన్లీ కమ్ బ్యాక్ టు అస్. అంటే మ్యాటర్స్ గురించి చెప్పేటప్పుడు హీ షుడ్ ఓన్లీ కమ్ బ్యాక్ టు అస్ వెన్ హీ ఈజ్ అప్గ్రేడింగ్. అంటే పెద్ద ఇంట్లోకి వెళ్తున్నారు, ఇంక అడిషనల్ మ్యాటర్స్ కావాలో లేకపోతే ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి రిఫర్ చేయడానికి రావాలి. కానీ నాకు ఈ ప్రాబ్లం వచ్చిందండి లేకపోతే ఇది అని చెప్పేసి ఎప్పుడు ఆయన క్వాలిటీకి పారమౌంట్ ఇంపార్టెన్స్ ఇస్తుంది సార్. ఈ సేస్ దాట్ మీరు ఇన్ కేస్ క్వాలిటీ ప్రోడక్ట్ కానీ ఇవ్వలేకపోతే డోంట్ కాంప్రమైజ్ విత్ దాట్ పర్టికులర్ ఇండస్ట్రీ. దానికంటే యూ డూ సంథింగ్ ఎల్స్, బట్ పేరు పాటు చేసుకోకపోయింది. అండ్ ఈ రోజు నాకు 40 ఏళ్ళ నుంచి ఉన్న కస్టమర్స్, కొందరు కస్టమర్స్ ఎట్లా అంటే సార్ వాళ్ళ ఫాదర్ పెళ్లి టైంలో కొని మళ్ళీ పిల్లల పెళ్లి టైంలో కూడా మ్యాటర్స్ కావాలంటే మా దగ్గరికి వచ్చి ఆ సెంటిమెంట్ కూడా చాలా మందికి ఉందన్నమాట. సో వెన్ వి గో బ్యాక్ చాలా మంది వీ ఫీల్ వెరీ హ్యాపీ. దే కమ్ విత్ దేర్ కిడ్స్. సో నేను ఎప్పుడన్నా నేను ఎక్కువ అంటే డైరెక్ట్ సేల్స్ ఫ్రంట్లో ఉంటాను, మా టీమే చూస్తాను. అనుకోకుండా ఎప్పుడన్నా ఇది ఉన్నప్పుడు వీళ్ళు చెప్తా ఉంటారు సార్ పాత కస్టమర్ అంటే ఐ మేక్ ష్యూర్ అట్లీస్ట్ ఐ టాక్ టు దెమ్ ఆన్ ఫోన్ ఆర్ ప్రాబ్లీ నా ఆఫీస్కి పిలిపించుకుని నేను ఐ జనరలీ టాక్ టు దెమ్. సో వాళ్ళ జర్నీ మాతో చాలా ఎట్లా ఉంది. సో మోర్ దెన్ బిజినెస్ దట్ ఎమోషనల్ కనెక్ట్ చాలా ఇంపార్టెంట్ సార్. చాలా చాలా ఫాదర్ ఏ రోజు అయితే బిజినెస్ స్టార్ట్ చేశారో ఆ రోజు ఛాలెంజెస్ ఖచ్చితంగా ఉన్నాయి మ్యాట్రస్ ఇండస్ట్రీలో. అట్ ద సేమ్ టైం ఇన్ని బ్రాండ్స్, ఇంత కాంపిటీషన్ కూడా ఉండేది కదా. ఆ టైంలో మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఎఫర్టబిలిటీ సార్. అందరూ ఎఫర్ట్ చేయగలిగేవాడు కదా. అంతా కాటన్ మ్యాటర్స్ సో లేకపోతే ఇంకా వేరే దీని మీద ఇది చేసేవాడు. ప్రాపర్ మ్యాటర్స్ అనేది చాలా తక్కువ ఉంది. ఆ టైంలో పర్చేసింగ్ పవర్ అనేది తక్కువ ఉండేది.
దాంతో కంపేర్ చేస్తే ఇవాళ పర్చేసింగ్ పవర్ బాగా పెరిగింది. Correct. అలానే అండ్ ఆ రోజుల్లో ఒక్కటి ఏంటంటే సార్, వెన్ వీ సీ ద ఓల్డర్ బ్రాండ్స్, ఎస్టాబ్లిష్ బ్రాండ్స్, వాళ్ళు కొంచెం మినిమం ప్రోడక్ట్ మీద ఇదైతే చేస్తారు సార్, ఏదైతే దే వాల్యూ ద ప్రోడక్ట్ అండ్ ఆ మినిమం ఎథిక్స్ అయితే ఉండేవి పాతకాలం అందరికీ. ఇవాళ రోజున ఏంటంటే ఎవ్రీబడి ట్రైస్ టు కట్ కార్నర్స్. ప్రోడక్ట్ ఇంకా ఎట్లా చీపర్గా ఇవ్వాలి, ప్రోడక్ట్ చీపర్గా ఇవ్వాలి, ఓకే దట్ ఈస్ అ గుడ్ థింగ్, కానీ దానివల్ల మీరు క్వాలిటీ ఎంత పడేస్తున్నారు అనేది ఎవరు చూడలేదు. సో మీరు ఇచ్చిన ప్రోడక్ట్ 15 ఏళ్ళు నడవాలంటే 15 ఏళ్ళు నడిచేదట్లేదు, మీరు ఇచ్చిన ప్రోడక్ట్ 1 year 2 yearsలో ఫెయిల్ అయిపోతుంది. అంతే కదా, ఇప్పుడు ఆ రోజుల్లో ఏ ప్రోడక్ట్ కొన్నా అవును. లైఫ్ టైం. నాకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నాకు ఐ రీసెంట్లీ హ్యాడ్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కేమ్ టు ప్రోడక్ట్. అండ్ యువర్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ యూ అ లాట్. నేను బాగుంటుంది, వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అది ఇదని ఐ బాట్ ఓఎల్ఈడి టీవీ ఫ్రమ్ వన్ ఆఫ్ ద మేజర్ బిగ్ బ్రాండ్స్. సో 2-3 years అయిపోయింది. దాని తర్వాత వన్ ఫైన్ డే ఐ నోటీస్ దట్ ఆ స్క్రీన్లో క్లారిటీ లేదు, ఇది లేదు, మొత్తం అంతా బర్న్అవుట్ అయినట్టు అనిపించింది. టెక్నీషియన్ పిలిచిన తర్వాత హీ సేస్ దట్ స్క్రీన్ బర్న్అవుట్ అయిపోయింది సార్, మీకు వారంటీ కూడా కవర్ కాదు, 3 years అయింది కదా, మీకు 3 years నడుస్తుందంటే చాలా పెద్ద విషయం. నాకు పాతకాలం నాకు గుర్తు, మనం చిన్నప్పుడు అంతా టీవీలో ఒకటే టీవీ, గ్రాండ్ పేరెంట్స్ టైంలో తీసుకుంటే మనం కాలేజ్కి వచ్చేదాకా కూడా అదే టీవీ నడిచేది. ఇంకా ప్రాబ్లీ వీ వుడ్ హావ్ అప్గ్రేడెడ్ ఫర్ ద బిగ్గర్ సైజ్ ఆఫ్ టీవీనో, లేకపోతే ఇంటీరియర్స్ కాలేదని మార్చిన టీవీలో ఉన్నాయి. కానీ అది ఆ పర్టికులర్ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నానంటే, ఇవాళ రోజున మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఆర్ ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ టు లాస్ట్ ఫర్ ద వారంటీ పీరియడ్ అండి. ఇప్పుడు మీకు 3 ఏళ్ళు వారంటీ ఇచ్చారంటే 3 ఏళ్ళు మాత్రమే నడుస్తుంది. ఆ 3 ఏళ్ల నుంచి 1 నెల అయిన తర్వాత మీకు ఆ ప్రోడక్ట్ ఫెయిల్ అవుతుంది. ఆ టైప్లో డిజైన్ చేస్తున్నారు. ఎందుకంటే కంటిన్యూస్ కస్టమర్స్ కొంటూ ఉండాలి, కంటిన్యూస్ బిజినెస్ జనరేట్ చేయాలని. వాళ్ళ ఫిలాసఫీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. వెన్ ఇట్ కమ్స్ టు అస్, మాకేంటంటే ఓసారి కస్టమర్ మనల్ని నమ్మి ఒక ప్రోడక్ట్ కొన్నాడు అంటే, మనం ప్రామిస్ చేసిన 15 ఏళ్ళు నడుస్తుంది అంటే నో మ్యాటర్ వాట్ అది నడవాల్సిందే. దట్ ఈస్ వాట్ వి బిలీవ్ ఇన్ సార్. క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాదు. So yeah, interesting. So I just want to go back, Okay. how you started, your career in this matters business. సో మీరు ఎంబీఏ చేసి వచ్చారు. జనరల్గా చాలా మంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఈవెన్ ఈ పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళు, మా ఫాదర్ బిజినెస్ ఉంటే నేను చేయగలను, మా ఫాదర్ పైసలు ఇచ్చుంటే నేను పెట్టుండేవాడిని కూడా కొంతమంది అనుకోవచ్చు. సో మీరు సెకండ్ జనరేషన్ కనుక నేను ఈ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. సో మీరు ఎంబీఏ చేసి వచ్చారు, ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ ఉంది. సో మీ ఫాదర్ని మిమ్మల్ని తీసుకొచ్చి చైర్లో కూర్చోబెట్టారా, ఆర్ హీ ఆస్క్ యూ టు స్టార్ట్ సమ్వేర్ అట్ ద గ్రౌండ్ లెవెల్? కెన్ యూ? సో ఇంట్రెస్టింగ్ సార్. ఇది ఏమవుతుందంటే, ఎస్పెషలీ వెన్ యూర్ వర్కింగ్ ఇన్ ఫ్యామిలీ బిజినెస్, పీపుల్ అంటే ఫస్ట్ జనరేషన్ వాళ్ళు వెన్ దే రీచ్ అ సర్టెన్ పొజిషన్, మా ఫ్యామిలీలో కానీ మా రిలేటివ్స్లో కానీ, మై ఫాదర్ ఇస్ వెరీ వెల్ రెస్పెక్టెడ్ బికాస్ వాట్ ఎవర్ హీ హెస్ బిల్ట్ ఇట్ ఆన్ హిస్ ఓన్. సో దాంట్లో ఏమవుతుందంటే, కజిన్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరిదైనా సరే, దే ఇమీడియట్లీ స్టార్ట్ కంపేరింగ్ మీ విత్ మై ఫాదర్. చాలా మందికి ఏంటంటే, సెకండ్ జనరేషన్ చాలా ఈజీ ఉంటుందని, బట్ there are a lot of things where we have to match their expectations as well. ఇప్పుడు ఎవరైనా ఫ్రెష్గా స్టార్ట్ చేసి వాళ్ళు పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి రీచ్ అయ్యారు అనుకోండి, దట్ ఈస్ అ హ్యూజ్ సక్సెస్ ఫర్ దెమ్. ఇప్పుడు సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ వచ్చేసరికి మీరు ఆల్రెడీ పాయింట్ బిలో ఉన్నారు, పాయింట్ సి డి ఇది క్రాస్ చేసేదాకా నోబడీ విల్ ఈవెన్ రికగ్నైజ్ యూ. మీరు వర్క్ చేసి మీకు చిన్న చిన్న సక్సెసెస్ వచ్చినా, జనరల్ ఫస్ట్ జనరేషన్ బిజినెస్ మ్యాన్కి అది సక్సెస్ అనే ఉద్దేశంలో ఉంటాయి. కానీ సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ వచ్చేసరికి పీపుల్ విల్ నాట్ కన్సిడర్, ఏముందిలే వాడికి ముందు నుంచే ఇది ఉంది అన్నట్టు మాట్లాడతారు తప్ప, దే డోంట్ సీ ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ విచ్ యూ హ్యావ్ టు పుట్ ఇన్. అండ్ సెకండ్ థర్డ్ జనరేషన్ పీపుల్ హ్యావ్ టు పుట్ ఇన్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ సార్ టు గెట్ ద రికగ్నిషన్. మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ సార్. అంటే మనం సొసైటీలో ఉన్నామంటే ఆ పేరు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది మనీ సంపాదించిన తర్వాత ఫస్ట్ ఏం కావాలంటే పేరే కావాలనుకుంటారు. సో నేను ఇది కూడా విన్నాను, మీ ఫాదర్ మీరు బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలన్నప్పుడు మీ ఫాదర్ మిమ్మల్ని ఫస్ట్ యూ స్టార్ట్ ఫ్రమ్ ది కలెక్టింగ్ ద బిల్స్, అది పేమెంట్స్ అని చెప్పినట్టు, మీరు ఈచ్ క్లయింట్ దగ్గరికి వెళ్ళి ఆ పేమెంట్లు కలెక్ట్ చేసుకోవడానికి అక్కడ వెయిట్ చేసి ఇదంతా కూడా. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్తారా? I was very mischievous, sir, especially college days. This goes back even before going for my masters. సో మా ఫాదర్ ఏంటంటే, వీడిని వదిలేస్తే వీడు అటు ఇటు తిరిగి ఏమవుతాడో ఐడియా లేదు, అట్లీస్ట్ లెట్ మీ పుట్ హిమ్ ఆన్ రైట్ ట్రాక్ అని చెప్పి నా కాలేజ్ గ్రాడ్యుయేషన్ చేసే టైంలో ఏం చేసేవాళ్ళు అంటే, సరే అరే నువ్వు పని చెయ్యి, నీ కాలేజ్ అయిపోగానే ఆఫీస్కి వచ్చి
సో ఆఫీస్కి వస్తే ఏం చేయొచ్చు అంటే నువ్వు కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయి ఆ టైంలో మేము వీ యూస్ టు డీల్ ఇన్ డిఫరెంట్ మోడల్స్ సార్. లాట్ ఆఫ్ ఫర్నిచర్ షాప్స్ వీళ్ళకి క్రెడిట్ ఇవ్వడం, మ్యాట్రసెస్ సప్లై చేసి వాళ్ళు పేమెంట్స్ కోసం సతాయించడం ఇదంతా చాలా ఇది చేసేవాళ్ళు అనమాట. సో నాకేం చేసేవాళ్ళు అంటే అరే డైలీ నువ్వు కలెక్షన్స్ చేసుకుంటారా, నీకు డైలీ 50 రూపాయలు ఎంతో ఇస్తాను అన్నట్టు ఇది మాట్లాడారు అక్కడి నుంచి. అండ్ అట్ దట్ టైమ్ వెన్ యూఆర్ ఇన్ కాలేజ్ 50 రూపాయలు వాజ్ బిగ్ మనీ సార్. Big pocket money. ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెన్ ఇది ప్రాబ్లీ 2004 కూడా కాదు, 2002, 2003 ప్రాబ్లీ నెల తిరిగేసరికి ఆ కొంచెం 1500, 2000 అనేది ఆ డబ్బులు జమ చేసుకున్నట్టు మూవీస్కి వెళ్ళొచ్చు ఏముందంటే. ఆ టైంలో నేను వెళ్తే మెటీరియల్ అమ్మటం అంటే ఏం లేదు సార్. ఇవాళ రోజుల్లో మీకు 100 మంది డీలర్స్ ఉన్నారు అనుకోండి, 100 మంది డీలర్స్కి మీరు సప్లై చేసేస్తారు, తీసుకుంటారు, అంత బాగుంటుంది. పేమెంట్ వసూలు చేసేటప్పుడు మన చెప్పులు అండ్ వెహికల్ టైర్స్ అరిగిపోతాయి సార్. అది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి 100 రూపాయలు ఇచ్చేది ఉంది అనుకోండి, వాడు ఎప్పుడు ఆ 100 రూపాయలు ఇచ్చేవాడు కాదు. రాగానే ఆ పేమెంట్ ఇవ్వలేదు అనిపించుకోకుండా ఓ 2 రూపాయలు 3 రూపాయలు ఇచ్చేవాడు. సార్ సరిపోదంటే ఇవ్వట్లేదా పారిపోతానా అన్నట్టు మాట్లాడుతాడు. కరెక్ట్. అట్ ద సేమ్ టైం యూ కాంట్ అఫెండ్. వాళ్ళని అఫెండ్ చేస్తే మళ్ళీ ఫర్దర్ ఆర్డర్ రాదు. ఎగ్జాక్ట్లీ. సో ఆ కలెక్షన్ అనేది స్టార్టింగ్ నుంచి కూడా ఐ యూస్ టు టేక్ కేర్ సార్. గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పుడు దట్ ఈస్ వాట్ సో బిజినెస్ ఫస్ట్ అమ్మడం కాదు, అమ్మిన దానికి డబ్బు వసూలు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. కొన్ని చోట్ల పేమెంట్ అడిగితే గొడవలు కూడా అయ్యేవి. ఆడికి ఎక్కడ మన మెటీరియల్ అమ్మేసుకుంటాడు ఆ డీలర్ ఎవరైతే ఉన్నారో. ఆ టైంలో ఎట్లా అంటే ఇంకా ఇప్పుడు చాలా బ్రాండ్స్ పెరిగిపోయినాయి. ఆ టైంలో ఎట్లా అంటే ఒక 5-6 బ్రాండ్లు ఉండేవో, లేకపోతే 10 బ్రాండ్లు ఉండేవో. ఇవాళ రోజు మూర్తి గారి దగ్గర ప్రోడక్ట్ తీసుకున్నారు. మూర్తి గారి ప్రోడక్ట్ టోటల్గా ఒక 1,00,000 రూపాయలు ప్రోడక్ట్ తీసుకున్నారు, అమ్మేసారు. అది మళ్ళీ రొటేషన్లో పెట్టి మళ్ళీ విజయ్ దగ్గర ప్రోడక్ట్ తీసుకున్నారు, మళ్ళీ ఇంకెవరో థర్డ్ పర్సన్ దగ్గర ప్రోడక్ట్, అట్లా రొటేషన్ చేసుకుంటూ చాలా మంది చేసారు. అంటే జనరలీ అప్పుడు మంచి కస్టమర్స్ ఉన్నారు, బ్యాడ్ కస్టమర్స్ ఉన్నారు. అది ఆల్వేస్ దట్ హస్ బీన్ దేర్ సార్. ఈవెన్ ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు ఉంటారు. కూడా ఇప్పుడు ఇంకా collection is easy. ఏమైపోయిందంటే అప్పట్లో అట్లీస్ట్ ఆ మనిషి పేరు పాడవద్దనో ఇదనో ఆలోచించేవాళ్ళు, కానీ ఇవాళ రోజున అది కూడా ఆలోచించట్లేదు సార్ ఎవరు. నువ్వు కాబట్టి ఇంకొక నేనంటే 2004లో ఆ కలెక్షన్కి వెళ్ళిన రోజు నుంచి 2026లో మనం కూర్చొని చూస్తే యాటిట్యూడ్స్ అనేవి చాలా మారిపోయింది సార్. మనీ హెస్ బికమ్ ఎవ్రీథింగ్. ఆ వాల్యూస్ అనేవి చాలా తగ్గిపోయినాయి అప్పటికి. సో నేను మీ మ్యాట్రస్ క్వాలిటీ దగ్గరికి మళ్ళీ చెప్పండి. మీరు చెప్పారు మనం మ్యాట్రస్ అమ్మేమంటే మళ్ళీ 15 years వరకు ఈ షుడ్ నాట్ కమ్ బ్యాక్. ఇష్యూస్ తో అయితే రాకూడదు. ఇష్యూస్ తో అయితే రాకూడదు. రావాలంటే అప్గ్రేడ్ చేయాలి. అప్గ్రేడ్ రావడానికి ఫ్రెండ్స్ కో ఫ్యామిలీ కో రిఫర్ చేయడానికి దీని గురించి. అలాగే మనం అదర్ ప్రోడక్ట్స్ గురించి కూడా మాట్లాడుకున్నాము. సేమ్ థింగ్ వర్క్స్ ఇన్ మ్యాట్రస్ కూడా. ఇలా 3 years వారంటీ ఇస్తే 3 years అవ్వగానే ఇష్యూ వస్తుంది. నేను కూడా చాలా చూశాను నా ప్రోడక్ట్స్. 5 years వారంటీ అంటే 5 years ఏ ప్రాబ్లం రాదు. ఆఫ్టర్ 5 years వెయిట్కి వస్తుంది, వాడొచ్చి నువ్వు చేంజ్ చేయాలంటాడు. రిపేర్ అనేది లేదు. సో ఈ రోజులో అంటే జస్ట్ వారంటీ ఇచ్చిన 3 years, 5 years, 7 years వారంటీ ఇచ్చిన రోజులకే వారంటీ ఆల్సో వర్క్స్ ఇన్ డిఫరెంట్ వే సార్. ఇప్పుడు ఇవాళ రోజున ఏం చేస్తున్నారంటే కొన్ని కంపెనీస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పైన ఫైన్ ప్రింట్ ఎవరు చదవరు. మీరు ఆ పెద్ద లిస్ట్ పెడతాడు, ఆ లిస్ట్ నోబడీ యాక్చువల్లీ గోస్ త్రూ. ఈవెన్ నేను ప్రోడక్ట్ ఉన్నా నేను చదవను. ఏమవుతుందంటే మీకు వారంటీ ఈజ్ ఆల్సో వెరీ ట్రికీ సబ్జెక్ట్. మీకు 5 years వారంటీ ఇచ్చాడు అనుకోండి, మీకు ఫస్ట్ ఇయర్లోనే ప్రాబ్లం వచ్చింది, వాడు ఇన్ఫీరియర్ మెటీరియల్ వాడాడు. వాడు ఏమంటాడంటే సార్ మీరు యూజ్ చేశారు కదా 20% డిప్రిసియేషన్ తీసేస్తాను. 100 రూపాయలు కొన్న దాన్ని 80 rupees ఐ విల్ పే, 20 rupees యూ పే ఫ్రమ్ యువర్ పాకెట్. అదే 3 years అయిపోయింది అనుకోండి, సార్ మీరు 60 రూపాయలు 3 ఏళ్ళు వాడారు కాబట్టి 60 రూపాయలు మీరు పే చేయండి, ఇట్స్ ఫేర్ డీల్ అండ్ ఐ విల్ పే 40%. అదే 5 years అయితే ఏమవుతుందంటే మీరు యాక్చువల్గా కొన్నప్పుడు 100 రూపాయలు సార్ ప్రోడక్ట్ కాస్ట్, ఇవాళ రోజు 150 రూపాయలు అయిపోతుంది. మీరు 100 రూపాయలు పే చేయండి, నేను ఆ ప్రోడక్ట్ మీకు 100 రూపాయలకే ఇస్తాను. కానీ దాంతో వారంటీ ఇస్తున్నాడు. మళ్ళీ వారంటీ టర్మ్స్ కూడా చాలా ఇవి ఉంటాయి సార్. మీ దగ్గర కొన్నప్పుడు బిల్ ఉండాలి, మళ్ళీ దానికి మీరు రిజిస్టర్ చేసుకుని ఉండాలి అండ్ మెనీ థింగ్స్. అసలు బిల్లే ఉంచుకోలేదు, రిజిస్టర్ చేయాలని చాలా మందికి తెలియదు. వారంటీ అనేది చాలా ఫ్యాన్సీ టర్మ్, చాలా మంది చెప్తారు. కంపెనీస్ ఎట్లా వర్కౌట్ అవుతాయి అంటే జనరలీ వెన్ ఐ టాక్ టు అదర్ పీపుల్ ఫ్రమ్ ద సేమ్ ఇండస్ట్రీ, వాళ్ళు ఎట్లా ఇన్నేళ్ళు వారంటీ ఎందుకు ఇస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అంటే, సార్ 100 మంది ఉన్నారనుకోండి, 100 మందిలో అట్లీస్ట్ 50-60 మంది దగ్గర బిల్స్ ఉండవు. అండ్ మిగతా అందులో కూడా ఈ టర్మ్స్ కండిషన్స్ మీట్ కాదు. మీరు ఇట్లా వాడారా, ఇట్లా చేసారా, రొటేట్ చేసారా, అది చేసారా, ఇది చేసారా అని 100 కండిషన్స్ పెడతారు. అందులో ఏ ఒక్క కండిషన్ మీట్ కాకపోయినా మళ్ళీ మీ వారంటీ అనేది ఇది అవుతుంది. అండ్ మినిమం అని మ్యాట్రస్లో మేజర్ బిగ్గెస్ట్ ఛాలెంజెస్ సాగింగ్ సార్. చాలా మంది నోటీస్ చేయరు, కానీ మీకు ఏదైతే మ్యాట్రస్లో 2 పోర్షన్స్లో షోల్డర్ వెయిట్ ఎక్కడైతే పడుతుందో, బ్యాక్ వెయిట్ అయితే ఎక్కడైతే పడుతుందో అక్కడ మీకు అనిగిపోయినట్టు గుంటపడ్డట్టు ఉంటుంది అనమాట.
అది చాలా మంది నోటీస్ చేయకుండా పాపం దే కీప్ యూజింగ్ దాట్ అండ్ దాట్ కాజెస్ సివియర్ బ్యాక్ ఇష్యూ. ఎందుకంటే మీకు బ్యాక్ ప్రాపర్ సపోర్ట్ లేకపోవడంతో దానివల్ల ఇష్యూస్ వస్తాయి. వాడు అంటాడు మీకు కొంచెం అడిగింది, ఇంత అడిగినందుకు నేను వారంటీ ఇవ్వను, ఇంకా అనిగితే ఇస్తాను, ఇంకా అడిగే లోపల మీ వారంటీ పీరియడ్ అయిపోద్ది. సో బ్యాక్ ఈ లోపల మీరు రాదర్ యూ పర్చేస్ అ గుడ్ మ్యాట్రస్ విచ్ గివ్స్ యూ ప్రాపర్ స్పైన్ సపోర్ట్, లేదా మీరు ఆర్థోపెడిషియన్స్ చుట్టూ తిరుగుతూ నాకు నడుము నొప్పి ఉందని ఆ బెల్ట్ వేసుకుని ఏదో వారికి వెళ్తున్నట్టు ఇది ఉంటుంది అనమాట. సో అదే దట్స్ వేర్ ఐఎమ్ కమింగ్ యాక్చువల్ ఆ క్వశ్చన్కి. మీరు ఇలాంటి పరిస్థితుల్లో మీరు 15 years నో వన్ షుడ్ కమ్ విత్ ద ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు. 15 years మీరు కనీసం ఈ సాగి కూడా లేకుండా అలాంటి ప్రాబ్లం కూడా రాకుండా మీరు ఎట్లా మెయింటైన్ చేయగలుగుతున్నారు మీ ప్రొడక్షన్? క్వాలిటీ ప్రోడక్ట్స్ సార్. ఓకే. సో జనరలీ ఏమవుతుందంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్, అందరికీ అర్థమైనట్టు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఉందనుకోండి, మీరు బిల్డింగ్ కడుతున్నారు సార్. 5 floors బిల్డింగ్ కట్టేటప్పుడు మీరు ఫౌండేషన్ స్ట్రెంత్ ఎంత అయితే వేస్తున్నారో అంతా వేస్తే సాలిడ్గా 5 floors బిల్డింగ్ నుంచుంటుంది. అదే ఫౌండేషన్ మీద మీరు 20 floorల బిల్డింగ్ కడతా అంటే అది వర్కౌట్ కాదు, ఎందుకంటే మీకు స్ట్రెంత్ ఉండదు. నాకు ఇది చీప్ అవుతుంది కదా 5 floors ఫౌండేషన్ వేసుకోవడం, దాని మీద నేను 20 floor బిల్డింగ్ కడతా అనేసరికి ప్రోడక్ట్ ఫెయిల్ అవుతుంది. మీకు ఏదైతే రిక్వైర్డ్ ఉందో ప్రాబ్లీ దానికంటే ఇంకా ఒక ప్రాబ్లీ కొంచెం ముందుకెళ్ళి ఇంకొంచెం హయ్యర్ క్వాలిటీ రా మెటీరియల్ యూజ్ చేస్తే డెఫినెట్లీ అది ఫెయిల్ అయితే కాదు సార్. ప్రోడక్ట్స్ ఆర్ సపోజ్ టు బి డిజైన్ టు లాస్ట్, నాట్ జస్ట్ ఫర్ వారంటీ. మీకు మీరు 15 years వరకు రాకూడదని చెప్పినప్పటికీ యూ స్టిల్ మేబీ కొన్ని అయితే ఎవరో ఒకరు వస్తూ ఉండొచ్చు ఇష్యూస్ తోటి. ఎంత పర్సెంటేజ్ కస్టమర్స్ అనేవాళ్ళు అన్ని చోట్ల ఉంటారు ఎంత సార్. పర్సెంటేజ్? అంటే ఇప్పుడు మన హ్యూమన్ టెండెన్సీ ఎట్లా ఉంటుందంటే సాటిస్ఫాక్షన్ అనేది అది ప్రతి ఒక్కరికి డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. కొందరు మంచి ప్రోడక్ట్ ఇస్తే సాటిస్ఫై అవుతారు, కొందరు వరల్డ్లో ఉన్న బెస్ట్ ప్రోడక్ట్ తీసుకొచ్చి ఇచ్చిన స్టిల్ దే ట్రై టు పాయింట్అవుట్ సమ్ ఆఫ్ అది అన్ని ప్రోడక్ట్స్లో ప్రతి దాంట్లో ఉంటుంది సార్. ఆ 0.2% 0.1% గురించో ఐ మీన్ ఛాలెంజెస్ అయితే ఉంటాయి. ఇంకా అది మ్యాక్సిమం వాళ్ళకి రీప్లేస్ చేయడం కానీ విల్ మేక్ ష్యూర్ ఆ సర్వీసెస్ గుడ్, వాళ్ళు సాటిస్ఫై అయ్యేదాకా నేను ఇది చేస్తాను సార్. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ అయితే మీరు బిల్లు చూపించమంటారు, రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళు ఏదో చూస్తారు, రిజిస్టర్డ్ డేట్ నుంచి చూడొచ్చు ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి చూడొచ్చు. సో మరి ఇది మీరు ఎలా మెయింటైన్ చేస్తారు? ఇప్పుడు నేను మీ దగ్గర ఒక మ్యాట్రస్ తీసుకున్నాను, ఒక 10 years తర్వాత ఇష్యూతో వచ్చాను, మీరు నన్ను ఏం అడుగుతాను సార్? నాకు బేసిక్గా నా ప్రోడక్ట్ చూస్తే ఏ ఇయర్ ఏ బ్యాచ్లో తయారైందో తెలిసిపోతుంది సార్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ప్రతి బ్లాక్ మీద మేము మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ రాస్తాం, బయట కాదు. ద మూమెంట్ యూ ఓపెన్ ద కవర్ అందులో డేట్ మీకు తెలిసిపోతుంది ఏ రోజు ఇది చేసేది. అండ్ జనరలీ ఒకటి ఏంటంటే సార్, నేను యూజ్ చేసే క్వాలిటీలో నాకు రిటర్న్స్ కానీ లేకపోతే రీప్లేస్మెంట్స్ కానీ వచ్చేవి చాలా తక్కువ సార్. నేను ఒక 10,000 మ్యాట్రస్ ఫర్ ఎగ్జాంపుల్ 10,000 మ్యాట్రస్లు అమ్మితే అందులో 1-2 వస్తాయి. సో ఆ 1-2 వాళ్ళని పాపం వచ్చి నారాజ్ చేసి ఇది చేసే దానికంటే ప్రాబ్లీ నిజంగా జెన్యున్గా ప్రాబ్లం ఉంది, నేను రీప్లేస్మెంట్ ఇచ్చేస్తాను. ఐ రియలీ డోంట్ లుక్ ఇన్ టు నిజంగా ఇది ఉందా అది ఉందా. కస్టమర్ అట్లాంటి కస్టమర్స్ టఫ్ కస్టమర్స్ని క్రాక్ చేసిన రోజు వాళ్ళే 10 మందిని తీసుకొస్తారు. వాళ్ళని కన్విన్స్ చేయడం చాలా కష్టం. వాళ్ళని కన్విన్స్ చేసారా మీరు మీ బ్రాండింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే 10 మందిని పట్టుకొస్తారు. సో అంటే మీ మ్యాటర్స్ చూడంగానే మీరు ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు బిల్లింగ్ కూడా మొత్తం మనకి బ్యాక్ డేట్ లో వెళ్తే బిల్లింగ్ ఎప్పుడు చేసామో ఆ పేరు కస్టమర్ చూసి రీప్లేస్ చేస్తాం. సో యా బికాజ్ ఒకటే కాంటాక్ట్ పాయింట్ కనుక మీరంటే మెయిన్ థింగ్ సార్, మెయిన్ మీకు ఏదైనా పెయిన్ పాయింట్తో వెళ్ళారనుకోండి మీకు సొల్యూషన్ దొరకాలి, అక్కడ రీజన్ దొరకదు. అంటే ఇఫ్ ద అదర్ పర్సన్ గివ్స్ యూ 100 reasons వై నాట్ టు రీప్లేస్ అనేది మీకు ఆ పర్టికులర్ కంపెనీ మీద ఉన్న నమ్మకం అనేది పోతుంది. వీ డోంట్ వాంట్ డూ దట్. నా దగ్గరకు వచ్చారు అంటే ఈవెన్ ఇఫ్ యూ బాట్ మ్యాటర్స్ ఫ్రమ్ మీ, హ్యూమన్ ఎర్రర్స్ అనేవి ఎక్కడో చోట జరిగే ఛాన్సెస్ ఉంటాయి సార్. వీ హ్యావ్ మల్టిపుల్ చెకింగ్ లేయర్స్ ఉన్నా కూడా స్టిల్ వెరీ రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ సిచ్యువేషన్స్ ప్రాబ్లీ ఎక్కడన్నా ఇష్యూ వచ్చినా వీ మేక్ ష్యూర్ దట్ ద కస్టమర్ ఇస్ నాట్ అన్హ్యాపీ. విల్ మేక్ ష్యూర్ వీ డూ అవర్ బెస్ట్ టు కీప్ దెమ్ హ్యాపీ. ముందు మనం ఒకసారి మాట్లాడుతున్నప్పుడు మీరు లేజీ బేర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మోస్ట్లీ యు ఆర్ వర్కింగ్ ఆన్ కస్టమైజ్డ్ మ్యాట్రసెస్ అని చెప్పారు. అవును సార్, లేజీ బేర్ ఇస్ నాట్ మాస్ మార్కెట్ బ్రాండ్. సో మాస్ మ్యానుఫ్యాక్చరింగ్కి కస్టమైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్కి అంటే మీరు ఏ బేసిస్ మీద కస్టమైజ్ చేస్తారు మ్యాట్రస్?
కస్టమైజ్డ్ అంటే ఇవాళ రోజులు కస్టమైజ్డ్ ఇస్ అ వర్డ్ విచ్ ఇస్ బీన్ బ్యాడ్లీ మిస్యూజ్డ్. కరెక్ట్. ప్రతి దాంట్లో కస్టమైజ్డ్ అనేది వాడేస్తున్నారు. దేనికి వాడుతున్నారు ప్రాబ్లీ చాలా మంది వాడేవాళ్ళకి ఆ మీనింగ్ తెలుసో కూడా లేదో కూడా నాకైతే ఐడియా లేదు. బట్ లేజీ వేర్ అనేది ఏంటంటే సార్, ఇప్పుడు ట్రెడిషనల్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయి, లేకపోతే మీకు మాస్ మార్కెట్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి దే బేసికలీ లుక్ ఆన్ వాల్యూమ్స్ సార్. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎంత మనం ఒక 1000 మ్యాటర్స్ 2000 మ్యాటర్స్ 5000 10,000 ఆ టార్గెట్స్. ఎందుకంటే పాపం వాళ్ళకి దే హ్యావ్ దర్ ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ ఇదంతా ఉంటుంది. దేర్ బిజినెస్ మోడల్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అన్నమాట. దే లుక్ ఎట్ మోర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. అండ్ ఆ మాస్ మార్కెట్ బ్రాండ్స్ వచ్చేసరికి హౌ దే డిజైన్ అ ప్రోడక్ట్ అనేది చెప్తాను. మ్యాట్రస్ అనే కదా, ఎనీథింగ్. ఇప్పుడు డెమోగ్రఫిక్స్ తీసుకున్నారండి, ఇండియా ఉంది. ఇండియన్ పాపులేషన్లో స్టాండర్డ్ డెమోగ్రఫిక్స్ తీసుకుంటే మన స్టాండర్డ్ ఇండియన్ హైట్, నో అఫెన్స్ కానీ ఇట్ ఈస్ అరౌండ్ 5'7" or 5'8" యావరేజ్గా. అండ్ స్టాండర్డ్ వెయిట్ వచ్చేసి మీరు యాక్చువల్లీ యూ కెన్ చెక్ ద డేటా యాజ్ వెల్. స్టాండర్డ్ వెయిట్ వచ్చేసి 65 to 75 kgs సార్. సో దే డిజైన్ అ ప్రోడక్ట్ విచ్ విల్ ఫిట్ మెజారిటీ ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ అనేది చూస్తారు. సో మెజారిటీ ఆఫ్ ఇండియన్ పాపులేషన్కి సూట్ అయ్యే ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు ఇఫ్ యూ డోంట్ ఫిట్ ఇన్ దట్ బ్రాకెట్. ఇప్పుడు నేను ఉన్నాను సార్, నేను ప్రాబ్లీ ఐఎమ్ 6'1" నా హైట్, నా వెయిట్ వచ్చేసి క్లోజ్ టు 90 kgs. నేను ఆ మ్యాట్రస్ మీద పడుకుంటే ఏదైతే మాస్ మార్కెట్ బ్రాండ్ ఉందో అది ఏముందో ఒక 6 నెలల సంవత్సరంలో నా వెయిట్ భరించలేక అలిగిపోతుంది. ఆర్ సంబడి ఇవాళ రోజున ఒబేసిటీ ఇస్ బికమ్ ఇష్యూ అసలు. అంటే లైఫ్ స్టైల్ అనుకోండి, లేకపోతే స్ట్రెస్ అనుకోండి, పీపుల్ ఆర్ మచ్ హెవియర్ దెన్ వాట్ దే యూస్ టు బి. ఫిట్నెస్ కూడా తగ్గింది. చేసేవాళ్ళు ఫిట్ ఉండేవాళ్ళు చాలా ఫిట్ ఉంటున్నారు, కానీ డెస్క్ జాబ్స్ ఉండి ఇదంతా ఉండి 80-90s ఇస్ ద యావరేజ్ వెయిట్ అనిపిస్తుంది అర్బన్ పాపులేషన్. రూరల్ స్టిల్ ఇట్స్ ఓకే. అట్లాంటి వాళ్ళకి ఆ మ్యాట్రస్ ఎంత దాకా సూటబుల్ లేదో వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి సార్. వీఆర్ స్లీపింగ్ ఆన్ స్ట్రక్చర్ విచ్ ఇస్ నాట్ ఏబుల్ టు సపోర్ట్ యువర్ స్పైన్ ప్రాపర్లీ. కొనేవాడికి తెలియదు కదా. కొనేవాడికి వదిలేండి సార్, అమ్మేవాడికి కూడా తెలియదు. ఇవాళ రోజున ఇప్పుడు డీలర్ ఉన్నాడు అనుకోండి, ఆ డీలర్కి కొంత దాకా తెలుస్తుంది. వాడు పాపం కొత్త ఒక సేల్స్ మ్యాన్ ఒక పైన తెచ్చి పెడతాడు. వాడు చూసేది ఏంటంటే నాకు ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అంతా ఇంత కమిషన్ ఇస్తారు, ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అంతా ఇంత కమిషన్ ఇస్తారు. ఆడు మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ అమ్మడానికి చూస్తాడు, కానీ హీ విల్ నాట్ లుక్ అట్ వెదర్ దట్ విల్ సూట్ యూ ఆర్ నాట్. ఆడికి తెలిసింది ఏంటి, ఒకటే ఆడు చూస్తాడు, ఆ బ్రౌషర్లో ఉన్నది చూస్తాడు, సగం అర్థం అవుతుంది, సగం అర్థం కాదు. అండ్ వాడు చూసేది ఏంటంటే నాకు ఒక 300 మిగులుతుంది ఈ ప్రోడక్ట్ అంతే, 500 మిగులుతుంది ఈ ప్రోడక్ట్ అంతే. ఆడి ఎంతసేపు వాడు ఆ ప్రోడక్ట్ పుష్ చేయడానికి చూస్తారు. దే ట్రై టు క్లియర్ దట్ ఇది. కానీ సో మీరు వెన్ యు ఆర్ కస్టమైజింగ్ వెయిట్ ఒకటి చెప్తున్నారు పారామీటర్, ఇంకా ఏమేమి చాలా ఉంటాయి సార్. వెన్ యూఆర్ కస్టమైజింగ్ ద పర్సన్స్ ఏజ్, హైట్, వెయిట్, స్లీపింగ్ పొజిషన్, ఫిజికల్ యాక్టివిటీ, మెడికల్ హిస్టరీ అంటే ఇఫ్ దే హ్యావ్ ఎనీ స్పైన్ ఇష్యూస్ కానీ సర్వైకల్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నాయి, లాట్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ టు బి కన్సిడర్డ్ వెన్ యూఆర్ మేకింగ్ ఎ మ్యాట్రస్. సో ప్రతిసారి ఆ పారామీటర్స్ మారుతూ ఉంటాయి. లిటిల్ ఐ మీన్ ఫైన్ ట్యూనింగ్ చేసినప్పుడు ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. వెన్ అ మ్యాట్రస్ ఇస్ పర్సనలైజ్డ్ ఫర్ యూ, ఆ కంఫర్ట్ మీరు ఏదైతే ఫీల్ అవుతారో దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్. మరి మీరు ఇంత పర్సనలైజ్ చేస్తే లిమిటెడ్ యూనిట్స్ అవుతుంది సార్. మాకు ఎస్పెషలీ వెన్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్ పర్టికులర్ మ్యాట్రస్ బిజినెస్, ఓ టైంలో మేము మాస్ మార్కెట్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్లో ఇది చేసాము. మాకేమైందంటే వీ డైవర్సిఫైడ్ ఇంటూ మల్టిపుల్ ఇండస్ట్రీస్. అండ్ మా ఫాదర్ అండ్ ఐఎమ్ ద ఓన్లీ చైల్డ్. మాకు లిమిటేషన్స్ ఉన్నాయి. ఒక పర్సన్ ఎంత దాకా చూసుకోగలరో అంత దాకానే చూసుకోగలుగుతారు. వేర్ ఇంటూ అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్స్ యాజ్ వెల్. సో ఏమవుతుందంటే వీ థాట్ ఓకే లెట్ us లిమిట్ దిస్ పర్టికులర్ ప్రోడక్ట్, let us make it a niche market product. People who have issues with their back, they will find a perfect solution with me. People who want quality, they'll come to me. Some of the biggest names in Hyderabad are probably South Low, the people who own biggest hospitals. I mean, I can't reveal the names of the customers as big celebrities. Many of the people use my mattresses. They can afford any mattress across the globe, but still they prefer my mattress. నాకు ఎప్పుడైతే ఆ కస్టమర్ పేరు బిల్ మీద చూసినప్పుడు ఆర్ ఐ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ దట్ కస్టమర్, ఐ ఫీల్ సో హ్యాపీ. అంటే ఏ ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వీళ్ళు తెప్పించుకుని వాడగలిగే కెపాసిటీ ఉన్నా స్టిల్ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు మీ ఈవెన్ ఆఫ్టర్ 10 years or 12 years ఫర్ దేర్ అప్గ్రేడ్స్ ఆర్ ప్రాబ్లీ న్యూ
కొత్త ఇంటికి కావాల్సిన మ్యాటర్స్ పోయింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ వెన్ ఐ సీ. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. కస్టమర్ రిటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మ్యాట్రస్ ఇస్ నాట్ సంథింగ్ వేర్ యూ చేంజ్ ఎవ్రీ డే. సంవత్సరానికి ఒకసారి మార్చడం, అవును. ఎప్పుడో ఒకసారి మారుస్తాం. అప్పుడు అంటే ఆఫ్టర్ 5 years 10 years 12 years గుర్తు పెట్టుకుని మళ్ళీ మన దగ్గర వస్తున్నారు. మళ్ళీ మంది రావాలంటే దట్స్ హ్యూజ్ అచీవ్మెంట్. కరెక్ట్. సో అండ్ ఈ కస్టమైజేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళినా, డీలర్ దగ్గరికి వెళ్ళినా, ఈవెన్ ఆన్లైన్లో కూడా మనం ఇప్పుడు మ్యాట్రస్ కొనుక్కోవచ్చు. వీళ్ళంతా కూడా సైజ్ ఒక్కటే మాట్లాడతారు. ఏంటి, వెదర్ ఇట్స్ 73/72 ఆర్ 4 inch 6 inch తప్ప ఎవ్వరు కూడా నీ వెయిట్ ఎంత అని అడిగినట్టు నాకు గుర్తులేదు. ఓకే సార్, why? ఇవాళ రోజున ఏమైందంటే అట్లానే కాదు సార్, మీరు ఆన్లైన్లో చూస్తే చాలా మ్యాట్రసెస్ అంటే చాలా లోకల్ కంపెనీస్ కమ్ అప్. వాళ్ళు ఏంటంటే కస్టమైజేషన్ అని అదని ఇదని చాలా ఇది చేస్తారు. ఫస్ట్ థింగ్ దే డోంట్ అండర్స్టాండ్ ద ప్రోడక్ట్స్ చాలా దాకా. వాళ్ళ నాలెడ్జ్ ఎంత దాకా ఉంది అనేది, అంటే కొందరు చేసేవాళ్ళు ఉంటారు, కొందరు చేయని వాళ్ళు ఉంటారు. నాట్ జనరలైజింగ్ పీపుల్, కానీ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ప్రోడక్ట్. మీకు అంటే టైం టెస్టెడ్ ఇదంతా ఉండాలి. వాళ్ళు ఏంటంటే కస్టమర్కి ప్రతిసారి ఒక కొత్త ప్రోడక్ట్ కావాలి. కొత్త ప్రోడక్ట్ కావాలంటే మళ్ళీ వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టు. సో జనరలీ మేము ఏదైనా ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నప్పుడు వీ యాక్చువల్లీ టెస్టెడ్ 1-2 years. ఇదైన తర్వాత మాకు పర్సనలీ బాగా అనిపించిందా దెన్ వి రిలీజ్ ఇన్ ద మార్కెట్ అనమాట. ఏదో కొత్త టెక్నాలజీ వచ్చేసింది ప్రతిసారి లాట్ ఆఫ్ టెక్నాలజీస్ కమ్, బట్ నాట్ నెసెసరీలీ ఎవ్రీథింగ్ విల్ బీ సక్సెస్ఫుల్ కదా. అండ్ హైట్ వెయిట్ ఇదంతా అన్నా కూడా ఇవాళ రోజు ఇస్తారు. బాండెడ్ ఫోమ్ అని ఉంటుంది. బాండెడ్ ఫోమ్తో చాలా మంది ఆర్థోఫోమ్ యూజ్ చేస్తారు. బాండెడ్ ఫోమ్ ఇస్ యాక్చువల్లీ మేడ్ ఆఫ్ ఫోమ్ స్క్రాప్. మనకి ఏం చేస్తారంటే మీకు సెకండ్ హ్యాండ్ లోపల ఇది మ్యాట్రస్ ఎక్స్చేంజ్ అని అదని ఇదని చేస్తారు. మ్యాట్రస్ సంథింగ్ కొందరు ఉన్నారు సార్, పాత మ్యాట్రస్ కూడా కవర్ మార్చి మళ్ళీ మీకే అమ్మేస్తారు. అంటే ఎస్పెషలీ లో సెగ్మెంట్, కింద సెగ్మెంట్లో ఏదైతే ఉందో లో వాల్యూ ఐటమ్స్లో అందులో ఇచ్చేస్తారు. దాని మీద ఎవడు కొడుకున్నాడో తెలియదు వాడికి, ఏం రోగాలు కవర్ అవుట్ మార్చి కొంచెం ఏదైనా పైన చిన్న చిన్న రిపేర్స్ చేసి మ్యాటర్స్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ పర్సనల్. ఐ థింక్ మీకు టవల్ ఎట్లానో లేకపోతే టూత్ బ్రష్ ఎట్లానో మ్యాటర్స్ కూడా అలాంటిది. సో ఈ క్వాలిటీ గురించి మాట్లాడుతుంటే మీ ఫాదర్ బిజినెస్ రన్ చేసినంతకాలం చాలా క్వాలిటీ ఈజ్ ద నెంబర్ 1 పారామీటర్ ఫర్ హిమ్. సో మీరు వచ్చినప్పుడు ఐ మీన్ ఇంతకుముందు నేను విన్నాను మీతో మాట్లాడుతున్నప్పుడు. సో మీరు యూ ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్ లైక్ యూనో అంటే సో ఏమైందంటే మా ఫాదర్ ఫిలాసఫీ వాజ్ ఆల్వేస్ దట్ వీ హ్యావ్ టు గివ్ ఎ క్వాలిటీ ప్రోడక్ట్. ఇఫ్ యూఆర్ నాట్ గివింగ్ ఎ క్వాలిటీ ప్రోడక్ట్ కస్టమర్ దగ్గర హ్యాపీగా రావాలి, గొడవ పడడానికి రావద్దు. సో చేస్తే అట్లా చేయి, లేకపోతే చేయొద్దు అని. నాకేమైందంటే అదే టైంలో మిగతా చిన్న చిన్న బ్రాండ్స్ ఇవన్నీ కూడా దే స్టార్టెడ్ కమింగ్ అప్ టు డిఫరెంట్ ఇది సార్ ఏంటంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్ ప్రైస్ పాయింట్లో కానీ దే ట్రై టు కట్ కార్నర్స్. అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక రా మెటీరియల్ 100 రూపాయలు కాస్ట్ ఉందనుకోండి, ఆ 100 రూపాయలు బదులు దానికంటే చీపర్ 50 రూపాయలు ఏం దొరుకుతుంది, ఏది పడితే అది వేసేది. కొన్ని ఈపీ షీట్స్ అని ఉంటాయి బేసిక్గా, పెద్ద బ్రాండ్స్ కూడా చేస్తాయి సార్. బేసిక్ అది ద మేజర్ యూజ్ ఆఫ్ దట్ ప్రోడక్ట్ ఈజ్ ఫర్ ప్యాకేజింగ్. మీరు ఏదైనా హెవీ ఎక్విప్మెంట్ మూవ్ చేస్తున్నారు షిప్పింగ్లో, ఇందులో ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ లేకపోతే ఇట్లాంటిది, దానికి ప్యాడింగ్ లాగా ఇచ్చి బ్రేకేజ్ లేకుండా యూజ్ చేయడానికి చేసే ప్రోడక్ట్ అది. అది ఎంత ఉంటుంది సార్, కింగ్ సైజ్ చూసేసరికి మీరు 3 inches 4 inches తీసుకుంటే అరౌండ్ 800-1200 రూపీస్. అది మధ్యలో వేసి పైన 1 inch ఫోమ్, కింద 1 inch ఫోమ్ వేసేసి మళ్ళీ క్విల్టింగ్ చేసి ఇదంతా చేసి 6-7 inches మ్యాటర్ బయట చూడడానికి బాగుంటుంది. లోపల ప్రోడక్ట్ మాత్రం ఏముంటుంది అనేది అది ఓన్లీ ఆ కంపెనీ వాడికి తెలిసి, వాడికి తయారు చేసి వాడికి తెలుస్తుంది. సో అట్లా చేసి ఇదంతా చేశారు. నాకు ఆ టైంలో ఏం లేదు, అంటే మనం చదువుకున్నది ఒకటి ఉంటుంది, రియాలిటీ ఒకటి ఉంటుంది సార్. నేను ఎంబీఏ చేయగానే నేను చాలా మోడర్న్గా థింక్ చేస్తాను, లేకపోతే వీ హ్యావ్ టు చేంజ్, వీ హ్యావ్ టు డూ దిస్, వీ హ్యావ్ టు డూ దట్ అది. మన కంపెనీ కోర్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయి, క్వాలిటీ కానీ లేకపోతే ట్రస్ట్ అనేది కానీ, అవి ఎప్పుడూ పోగొట్టుకోవద్దని అర్థమైందన్నమాట. అది స్టార్టింగ్లో నాకు, అంటే నేను ఎప్పుడైతే కొత్తగా జాయిన్ అయ్యానో అప్పుడు మోర్ ఆర్ లెస్ డెసిషన్ మేకింగ్ వాజ్ మేడ్ బై మై ఫాదర్. స్లోలీ ఎక్స్పీరియన్స్ మీద ఇంకా నా సొంత ప్రోడక్ట్ ఏదైతే లేజీ బేర్ డెవలప్ చేసాను, ఇంకా ఆ లేజీ బేర్ డెవలప్ చేసేసరికి ఆయన ఎందుకు చెప్పారనేది నాకు అర్థమైంది. సో విత్ ఆర్ ఎక్స్పీరియన్సెస్ వి లెర్న్
సో ఇవాళ రోజు నాకు ఒకటే చూసేది ఏంటంటే క్వాలిటీ మాత్రం కాంప్రమైజ్ కాను. అండ్ ఎవరో నాకంటే ఒక 10 రూపాయలు తక్కువకి ఇస్తున్నారని నేను ఐ డోంట్ వాంట్ టు. నాకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు మీరే ఉన్నారు సార్, నా క్లోజ్ ఫ్రెండ్ అనుకోండి. ఇఫ్ యు ఆర్ రియలీ ప్రైస్ కాన్షియస్ రాదర్ దెన్ క్వాలిటీ కాన్షియస్, మీరు అటు వెళ్ళి కొనుక్కుంటా అంటే కళ్ళు మూసుకుని నేను ఇది చేస్తాను. నేను ఐ డోంట్ హ్యావ్ దట్. పీపుల్ హు అప్రిషియేట్ క్వాలిటీ కమ్ టు మీ. మీరు పెట్టిన ప్రతి రూపాయికి వర్త్ నేను చూపిస్తాను. సో ప్రతి బిజినెస్లోని కూడా మనకి ఛాలెంజెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు ఆఫ్టర్ 16 years యూఆర్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఇన్ మ్యాటర్స్ బిజినెస్, కానీ ఛాలెంజెస్ కూడా చాలా ఉంటాయి. సో మీరు ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏదైనా ఇఫ్ యూ రిమెంబర్? చాలా ఉంటాయి సార్. ఛాలెంజెస్ అనేవి లేని బిజినెస్ అంటూ లేదు సార్. ఒకళ్ళకి వర్క్ ఫోర్స్తో ప్రాబ్లం ఉంటుంది, ఒకళ్ళకి ఫండింగ్తో ప్రాబ్లం ఉంటుంది, ఒకళ్ళకి సేల్స్తో ప్రాబ్లం ఉంటుంది. ప్రతిరోజు ప్రాబ్లం లేకుండా బిజినెస్ అయితే రన్ కాదు. అంటే యూ హ్యావ్ టు మేక్ అ సిస్టమ్ వేర్ ద ఫ్లో గోస్ స్మూత్లీ. అన్ని చోట్ల ఛాలెంజెస్ అయితే ఉంటాయి, మల్టిపుల్ ఛాలెంజెస్. టఫ్ కస్టమర్ డీల్ చేయడం ఒక ఛాలెంజెస్ సార్. మీ దగ్గర వర్క్ చేసే స్టాఫ్తో డీల్ చేయడం అనేది ఒక ఛాలెంజే. సోర్సింగ్ ఎ రైట్ వర్క్ ఫోర్స్ ఈజ్ ఆల్సో ఎ ఛాలెంజ్. ఇవాళ రోజున ఐ టెల్ యూ, స్మాలర్ కంపెనీస్ లైక్ మైన్, ఇప్పుడు మంచిగా క్వాలిఫైడ్ ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఇఫ్ సంబడి ఈజ్ వెల్ క్వాలిఫైడ్ అండ్ స్కిల్డ్, they definitely want to work for bigger corporates like Microsoft or Google or something like that. నా దగ్గరకు వచ్చి నా కంపెనీలో వర్క్ చేయాలని ప్రాబ్లీ నేను వాళ్ళ షూస్లో ఉంటే నేను అదే ఆలోచిస్తాను, నాకు పెద్ద కంపెనీలో వర్క్ చేయాలి ఇది. సో సోర్సింగ్ రైట్ టాలెంట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ దీస్ డేస్ సార్, బిగ్గెస్ట్ ఛాలెంజ్ అది. అండ్ లక్కీలీ మేము మోరల్లెస్ నా టీమ్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ మోర్ లైక్ టీమ్ ఆర్ మోర్ లైక్ ఫ్యామిలీ. మాతో నేను చిన్నప్పటి నుంచి ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు దాకా దే ఆర్ స్టిల్ విత్ అస్ సార్. వెరీ ఫార్చునేట్ అబౌట్ దాట్. వీ ట్రీట్ దమ్ లైక్ ఫ్యామిలీ అండ్ వాళ్ళు అట్లా రెస్పెక్టెడ్ అవుతారు. మధ్యలో చాలామంది కొత్త వాళ్ళు వస్తారు, పోతారు, ఇదంతా ఉంటుంది. అండ్ కరప్షన్ గురించి వస్తే మనకి చాలామంది ఓన్లీ పబ్లిక్ సెక్టర్లో ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్లో కరప్షన్ ఉందంటారు, కానీ ఈవెన్ చిన్న బిజినెస్లో కూడా తెలవని కరప్షన్స్ చాలా ఉంటాయి సార్. ఐ టెల్ యూ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ముందు స్టోర్స్ ఉండేవి అన్నమాట సిటీలో. సో మోర్ ఆర్ లెస్ మై ఫాదర్ క్యాన్ బి ఫిజికలీ ప్రెజెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టోర్. సో ఎలా అవుతుందంటే, ఇప్పుడు నా కాంపిటీటర్ ఎవడో ఉన్నాడు వేరే స్టోర్, నా స్టోర్లో పనిచేసే వాళ్ళకి హియర్ బ్రాక్ అని నాకు కస్టమర్లకు పంపించేది. వీడేంటంటే మీరు నాకు కస్టమర్ లాగా వచ్చారు, వాడు ఎట్లా మాట్లాడు, నా క్యా లేనా అన్నట్టు మాట్లాడతాడు. ఒకటి ఫస్ట్ వాడు మిమ్మల్ని ఇరిటేట్ చేసేస్తాడు. మీరు వెళ్ళిన సార్ మీ నెంబర్ కావాలి అది తీసుకుంటాడు. హమ్లో బతానే పడతారు. ఇమీడియట్గా మీరు వెళ్ళిన అరగంటలో మీకు ఒక కాల్ వస్తుంది, సార్ మీరు మ్యాట్రసెస్ కోసం చూస్తున్నారు కదా, వీ గివ్ యూ సో అండ్ సో. లిటరలీ దీస్ పీపుల్, అంటే అందరూ అట్లా చేస్తారని కాదు, వీ హ్యాడ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ విత్ ఫ్యూ స్టాఫ్ మెంబర్స్. సో ఫనీ ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక రోజు నా ఫ్రెండే వాడు అడుగుతా ఉన్నాడు, ఈ సైజు ఇది ఎంత అవుద్ది, అంత అవుద్ది, ఇంత అవుద్ది అంటే, అంతా కదా నువ్వు వెళ్ళు చూసుకో, నీ రిక్వైర్మెంట్ చూసుకున్న తర్వాత నువ్వు ఫస్ట్ ప్రోడక్ట్ చూసుకో, దాని తర్వాత నేను నీకు సజెస్ట్ చేస్తాను. అది అయిపోయిన తర్వాత వాడు చూసుకున్నాడు. దాని తర్వాత వాడు చేసింది ఏంటంటే, వాడు చెప్పాల నా ఫ్రెండ్ అని చెప్పేసి, వాడు డైరెక్ట్గా కస్టమర్ లాగానే వెళ్ళాడు. ఇదంతా అయింది. వాడు స్టోర్ నుంచి బయటకి వచ్చిన 15-20 minutesలో ఎవరో ఫోన్ చేశారు వాడికి, అంటే అదర్ పార్టీ. సార్ మీరు మ్యాట్రసెస్ కోసం చూస్తున్నారు అని అన్నాను, నేను మీరు వెళ్ళిన దానికంటే బెటర్ క్వాలిటీ ఇస్తాను అది. అండ్ అనుకోకుండా దిస్ వాజ్ ఆల్ హ్యాపెనింగ్. ఛాలెంజెస్ అంటే ఇట్లాంటి డ్యామేజ్ ఇది చేయడం చాలా కష్టం సార్. సో వాడు నాకు ఫోన్ చేసాడు, అరే ఎవడో ఇది చేసాడు. అప్పుడు దాకా మనం ఆలోచించింది దాన్ని నా దగ్గర నుంచి డేటా లీక్ అవుతుందన్న ఇది తెలిసేది కాదు. దిస్ వాజ్ అరౌండ్ 12-13 years ago సార్, 13-14 years ago అనుకోండి. ఇవాళ రోజు ఇంకా చాలా స్మార్ట్ అయిపోయారు పీపుల్. బట్ వాడు నాకు చెప్పండి, నేను షాక్. వీడి దగ్గర నుంచి ఎవడు కాదు, ఎంత నెంబర్ డీటెయిల్స్ ఏంటి చూసుకున్న తర్వాత వీడికి లింక్ ఏంటి, వీడు నా దగ్గర ఉన్న సేల్స్ మేనే వాడికి ఇచ్చేవాడు. దాని తర్వాత నుంచి మేము ఇంప్లిమెంటెడ్ వెరీ స్టింజెంట్ అండ్ ఇట్లాంటి ఇది. అండ్ కస్టమర్ గురించి కూడా వెనెవర్ దే వాకింగ్ టు అవర్ స్టోర్స్, ఏ ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఏదైనా ఉన్నా కూడా ఆ నెంబర్స్ ఆర్ క్లియర్లీ డిస్ప్లే అవుతాయి. అసలు ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా దే కెన్ డైరెక్ట్లీ, నా డైరెక్ట్ మొబైల్ నెంబర్ కూడా దాంట్లో ఉంది, దే కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ అండ్ టాక్ టు మీ. బయట ఉన్న కాంపిటేటర్ని హ్యాండిల్ చేయడం మోర్ ఈజీ దాన్ మన దగ్గరే ఉండి మన కస్టమర్ని డైవర్ట్ చేస్తుంటాయి. చాలా ఇంటి దొంగ నేర్చుడైనా పట్టలేదు. వాడికి ఏం సార్, వాడు అంటాడు ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడు పాపం, వాడి ప్రాబ్లమ్స్ ఏమో మనకి
ఇది చేయలేము అంటే గ్రీడ్ ఇస్ సంథింగ్ వెన్ యూ హ్యావ్ కమ్ టు డూ అ జాబ్. మీరు ఒక హ్యాండ్సమ్ శాలరీలో మేము జనరలీ వీ పే వెల్. మేము ఏంటంటే ఎస్పెషల్లీ చిన్న కంపెనీ అనేసరికి మీకు పెద్ద కంపెనీలో తక్కువ శాలరీకైనా జాయిన్ అవుతారు, కానీ చిన్న కంపెనీలు కొంచెం గట్టిగా పే చేయకపోతే పీపుల్ విల్ నాట్ కమ్ అండ్ వర్క్ విత్ అస్. పే దమ్ డీసెంట్ శాలరీస్. అలాగే ఇవాళ రోజున అట్లా ఎవరు లేరులేదు మా దగ్గర. ఆ స్టాఫ్ టచ్వుడ్ మంచి వాళ్ళు ఉన్నారు, కానీ మధ్యలో మాత్రం చాలా ఛాలెంజ్ ఫేస్ చేసాం సార్ ఇక్కడ. కానీ మనం ఎప్పుడు మానిటర్ అది మానిటర్ చేస్తాం, కానీ యూ క్యాన్ బి ప్రెసెంట్. ఇప్పుడు 4 లొకేషన్లు ఉండేసరికి 4 లొకేషన్లో మీరు ఒకటేసారి కూర్చోలేదు. సీసీటీవీ ఉంటుంది సార్, మీరు సీసీటీవీ పెడతారు, ఎంత దాకా మానిటర్ చేస్తారు? 4 స్క్రీన్లలో 4 స్టోర్లు పెట్టినా వాళ్ళు 4 hours మానిటర్ చేయగలరు. క్లీన్ చేసేటప్పుడు అటు కొంచెం ఇటు జరుపుతాడు, లేకపోతే అది వాయిస్ రికార్డ్ కాదు. ఏమైంది ఏం అడిగాడంటే సార్ ఆయన ఏదో అడ్రస్ అడడానికి వచ్చాడు అంటాడు, లేకపోతే ఇంకేదో అంటాడు, సార్ ఆయనకి ఇంకేదో కావాలి అని. కారణం చెప్పడానికి 100 కారణాలు లేదు, ఎవరైనా చెప్తారు. మనం కొంచెం చూసుకుని జాగ్రత్తగా చేసుకోవాలి. ఆ ఛాలెంజెస్ ఉంటాయి. మన ఎంప్లాయీ రిటెన్షన్ అనేది కూడా చాలా పెద్ద ఛాలెంజ్. మనం ఒక పర్సన్ని మొత్తం అంతా ట్రైన్ చేస్తాం. ట్రైన్ చేసి వాడు ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత వేరే వాడు ఒక 4,000 ఒక 5,000 ఎక్స్ట్రా ఇస్తాను సరే తక్కువ మానేసి వెళ్ళిపోతుంది. వాడి మీద మనం డిపెండెన్సీ పెరిగిపోయేసరికి ఆ టైంలో చాలా ఇబ్బంది పడతాం సార్. మన ప్రొడక్షన్ లైన్ ఇది అవడం కానీ ఇదంతా. అండ్ సోర్సింగ్ అనేది మేమే చేస్తాము. మా స్టాఫ్కి అంటే ఎవరైతే ప్రొడక్షన్లో ఉన్నాడో వాడికి లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుంది. సేల్స్ వాడికి ఎక్కడ దాకా కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఎట్లా తీసుకోవాలి, వాళ్ళకి ఏం సజెస్ట్ చేయాలి అది చెప్తాను. కానీ ప్రొడక్షన్లో ఉండేవాడికి మేము మొత్తం లిస్ట్ ఇచ్చేస్తాం అంటే ఈ బ్లాక్ ఇది 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 అని చెప్పేసి. సో వీఆర్ వెరీ కేర్ఫుల్ దెన్ వీ డూ దట్. సో సోర్సింగ్ అంటే ఐ గాట్ అనదర్ క్వశ్చన్. రా మెటీరియల్స్ రా మెటీరియల్ మీరు మల్టిపుల్ వెండర్స్ నుంచి సోర్స్ చేస్తూ ఉంటారు కదా. మనకి ఎనీ సో వెండర్స్ వైపు నుంచి మీకు ఎప్పుడైనా ఇష్యూ రావడము అంటే వాళ్ళు మీరు అనుకున్న క్వాలిటీ కాకుండా వేరే పంపించడము, అది మీరు చూసుకోకుండా ప్రొడక్షన్లోకి వెళ్ళిపోవడము, అది మీకు ఏమైనా అంటే ప్రతి బ్యాచ్ చెక్ అవుతుంది సార్. ఎవరైతే ఉన్నారో రెస్పాన్సిబుల్ సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. అండ్ అది కాకుండా జనరలీ ఇన్స్పెక్షన్ మాది ఏంటంటే చిన్న చిన్న మైన్యూట్ ఐటమ్స్ కాదు, పెద్ద పెద్ద బ్లాక్సే కాబట్టి ఇట్ విల్ నాట్ టేక్. వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తారు. అండ్ అది కాకుండా రా మెటీరియల్ వచ్చినప్పుడు మన లోపల తీసుకునేటప్పుడు ఇన్స్పెక్ట్ చేస్తారు. అండ్ స్టోర్స్ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తారు. అది కాకుండా మళ్ళీ మనం ప్రొడక్షన్లోకి వెళ్ళినప్పుడు ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో ఎక్కడైతే ఏదన్నా తేడా అనిపించిందంటే బ్లాక్ తీసి పక్కన పెట్టేస్తాం. సో వీ డోంట్ ఏం లేదు, అదే బయటకు వెళ్ళిందని మన పేరు పాడవుతుంది. అదే అంటే అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా అన్నోన్ గా ప్రొడక్షన్ అంటే ఐడెంటిఫై చేయడం, అది మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ చెక్స్ ఉండేసరికి అట్లాంటి సిచ్యువేషన్ అయితే రాలేదు సార్. ఎవరైతే ఉందో ఏదో ఒకటి ఇంకా అంటే ఒకళ్ళు మిస్ అయినా ఇంకోళ్ళు మిస్ కాదు, ఇంకోళ్ళు మిస్ అయినా మూడోడు అయితే మిస్ కాదు. యూ హ్యావ్ గుడ్ కంట్రోల్. సార్ ఇప్పుడు మనము మ్యాట్రెస్ కొనడానికి స్టోర్కి వెళ్ళినాం, డీలర్ దగ్గరికి వెళ్ళినాం, జనరల్లీ వాళ్ళు మీ కాట్ సైజ్ ఎంత అని మాత్రం అడుగుతుంటారు. బట్ ఇప్పుడు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ చూస్తుంటే డెన్సిటీ గురించి మాట్లాడుతున్నారు. ఏనో మందం అంటే 4 inch 8 inch 10 inch మేము మీకు కస్టమైజ్ చేసేస్తాము, ఆన్ ద స్పాట్ చేసేస్తాము, ఇట్లా చాలా చెప్తున్నారు. అసలు యాజ్ ఏ కస్టమర్ నేను అసలు ఏ పారామీటర్స్ చూసి నేను మ్యాటర్ సెలెక్ట్ చేసుకోవాలంటే? ఓకే, మనకి ఇప్పుడు మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎన్ని రీల్స్ చూస్తూ ఉంటారు, లేకపోతే షార్ట్స్ అన్నింటిలో కానీ వీడియోస్లో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ స్పీకింగ్ లాట్ ఆఫ్ టెక్నికల్ టర్మ్స్ యూజెస్ 40 డెన్సిటీ అంటారు, 50 డెన్సిటీ అంటారు, 32 డెన్సిటీ అంటారు. ఇవన్నీ సో కస్టమర్ యొక్క ట్రస్ట్ బిల్డ్ చేయడానికి ఇది చేస్తూ ఉన్నారు. సరే డెన్సిటీ అనేది ఒక పర్టికులర్ ఇది చేస్తుంది, కానీ ప్రతి కంపెనీ ఇన్ జనరల్ ఆన్ యావరేజ్ ఎనీ మాస్ మార్కెట్ బ్రాండ్ ఒక డెన్సిటీలో 5-6 మోడల్స్ సేమ్ ప్రోడక్ట్ తయారు చేస్తారనే ఐడియా ఎవరికి ఉండదు. అది చూపిస్తారు, చూడండి 40 డెన్సిటీ అంటారు, 50 డెన్సిటీ అంటారు, ఇవన్నీ చూపిస్తారు. కానీ ఏమవుతుందంటే సార్ మనకి డెన్సిటీ ఒక పారామీటర్ అయితే అందులో ఫిల్లర్స్ ఎంత యూస్ చేస్తున్నారు అనేది కూడా ఇంకో పారామీటర్ సార్. ఫిల్లర్స్ ఎక్కువ యూస్ చేశారనుకోండి మీకు మ్యాట్రెస్ లైఫ్ తగ్గిపోతుంది. ఆ బ్లాక్ ఏదైతే మ్యాట్రెస్లో ఉంటుంది దాని లైఫ్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే మీరు ప్యూర్ రా మెటీరియల్ ఎక్కువ యూజ్ చేస్తారో, ఏదైతే వాట్ నీడ్స్ టు బీ యూస్డ్, అప్పుడు మీకు లైఫ్ పెరుగుతుంది అనమాట. సో ఫిల్లర్స్ ఎందుకు వాడతారంటే కాస్ట్ కటింగ్ కోసం వాడతారు సార్. డెన్సిటీ స్టాంపింగ్ ఎంత అట్లానే ఉంటుంది, ఫిల్లర్స్ వాడిన మ్యాటర్స్ తక్కువ రోజులు ఉంటుంది. అండ్ ఇది అండ్ ఎస్పెషల్లీ చాలా మంది లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఏం చేస్తున్నారంటే
వాళ్ళు దే ట్రై టు సోర్స్ చీపెస్ట్. వీళ్ళు బ్లాక్ ఎంతకి ఇస్తున్నారు, 6,000కి ఇస్తున్నారా, 8,000కి ఇస్తున్నారా, ఇంకా తక్కువ, సరే ఇంకొంచెం తక్కువ క్వాలిటీ ఏదన్నా ఉంటే నాకు చూపించండి, అదైనా పర్లేదు, ఎన్ని రోజులు వస్తున్నా 3 ఓకే సార్, ఆ టైప్లో తయారవుతుంది సార్. అండ్ వీళ్ళు మీ ముందే చేస్తున్నాం ముందు చేసినా లేక తర్వాత చేసినా ఏం చేసినా కూడా మీరు ఏ క్వాలిటీ ఇస్తున్నారు అనేది కస్టమర్కి మీరు చెప్పిన దాని ప్రకారమే ఉంటుంది. కానీ పర్టికులర్ ఇదేదైతే ఉందో అది చాలా టఫ్ సార్. అంటే ఎవరికైతే టెక్నికల్ నాలెడ్జ్ లేదో ఆ పర్టికులర్ ఇండస్ట్రీ అది మన మ్యాట్రెస్ వాడిన తర్వాత తెలుస్తుంది. కొన్న వెంటనే ఏదైనా కొన్న వెంటనే ఏ మ్యాటర్స్ అయినా మీకు బాగానే అనిపిస్తుంది సార్. సో అదొక ఇది ఉంది. అండ్ ఇవాళ రోజున అంటే బ్రాండింగ్ కోసం అని అదని ఇదని దే ఆర్ ట్రైంగ్ టు, ఏం లేదు మార్కెటింగ్ ఫర్మ్ని హైర్ చేస్తారు లేకపోతే చేస్తారు, వాళ్ళు కొత్త ఐడియాస్తో వస్తారు. ఇట్స్ నాట్ టు డూ దట్ జాబ్. సార్ మీరు అందరు ఇట్లా చేస్తున్నారు కాబట్టి మీరు ఇట్లా చేయండి లేకపోతే అది చేయండి అని చెప్పి దే కమ్ విత్ దేర్ ఓన్ ఐడియాస్ అనమాట. యాక్చువల్గా మీరు మార్కెటింగ్ అన్నారు కనుక నాకు అదే నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చాలా న్యూ మ్యాట్రెస్ కంపెనీస్ వస్తున్నాయి, కార్పొరేట్ కంపెనీస్ వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చేది హ్యూజ్ ఫండ్ రైజ్ చేస్తుంటారు. అండ్ దేర్ మార్కెటింగ్ స్పెండ్స్ ఆర్ లైక్ ఎనీథింగ్, లెఫ్ట్ అండ్ రైట్. మీరు యూట్యూబ్ ఆన్ చేసిన, టీవీలో చూసినా, ఈవెన్ ఏది ఓటీటీకి వెళ్ళినా అవే యాడ్స్ వస్తున్నాయి. అండ్ దే హైర్ సెలబ్రిటీస్, ఈవెన్ లెజెండ్స్, రైట్? సో దే ఆర్ స్పెండింగ్ సో మచ్. అండ్ మీరు యు ఆర్ లైక్ you are selling your products based on customer trust and retaining customers, repeated customers. సో మీరు మరి అట్లాంటి అంత పెద్ద మార్కెటింగ్ స్పెండ్స్ కంపెనీస్తో మీరు ఎట్లా కంపీట్ చేయగలుగుతారు? ఇందులో ఏమవుతుందంటే సార్, ఎస్పెషలీ ఫస్ట్ థింగ్ ఐ డోంట్ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ అ కాంపిటీటర్ టు దోస్ బిగ్ బ్రాండ్స్ ఆర్ కొత్తగా వచ్చిన స్టార్ట్అప్ బ్రాండ్స్. కానీ ఎందుకంటే దే కంప్లీట్లీ ఆపరేట్ ఇన్ డిఫరెంట్ సెగ్మెంట్. అదంతా మాస్ మార్కెట్ బ్రాండ్స్ సార్. పాయింట్ 1, ఏవైతే ట్రెడిషనల్ కంపెనీస్ దోస్ ఆర్ మాస్ మార్కెట్ బ్రాండ్స్. అండ్ ఇవాటి రోజున ఏదైతే మీరు టాకింగ్ అబౌట్ స్టార్ట్అప్స్ కానీ, స్టార్ట్అప్స్ అని కూడా కాదు కానీ కంపెనీస్ హూ గెట్ అ వెంచర్ క్యాపిటల్ ఫండ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, వాళ్ళది ఫౌండర్స్ ఆలోచన కూడా ఎట్లా అయిపోయిందంటే సార్, బేసిక్గా దే ట్రై టు ఐడెంటిఫై ద గ్యాప్. ఒక ప్రోడక్ట్ ఉందంటే ఇప్పుడు 100 రూపాయల ప్రోడక్ట్ని నేను 50 రూపాయలకు సోర్స్ చేస్తానా, 50 రూపాయలకు సోర్స్ చేసి 60 రూపాయలకు అమ్మేస్తే నాకు 10 రూపాయలు ప్రాఫిట్ మార్జిన్ సరిపోతుంది, లేకపోతే ఆ టైప్లో చూస్తున్నారు. కానీ they're not really going deep into the product. అంటే ఇప్పుడు మీరు దీనికి ఎంత స్పెండ్ చేయాలి అన్నప్పుడు, మాకు జనరల్లీ ఎనీ బిగ్ మ్యానుఫ్యాక్చరర్, స్మాల్ మ్యానుఫ్యాక్చరర్ ఆపరేట్ ఆన్ లిమిటెడ్ మార్జిన్స్. ఎందుకంటే ఇప్పుడు మీరు టీ తాగారు అనుకోండి, అది 10 రూపాయలు టీ ఉంటే వాడికి టీ చేయడానికి వాడికి 3 రూపాయలు ఎంతో పడుతుంది. కానీ మిగతా గ్యాస్కి ఖర్చు అవుద్ది, వాడి దగ్గర ఒక ఎంప్లాయీ పెట్టుకుంటే దానికి ఖర్చు అవుద్ది, సెటప్ కాస్ట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. చాలా మంది ఏంటంటే బయింగ్ సెల్లింగ్ చూస్తారు కానీ దాని వెనకాల హిడెన్ కాస్ట్ అనేది చాలా మంది చూడరు. 3 రూపీస్ చూస్తాం, 3 రూపీసే కనిపిస్తుంది. అరే 3 రూపాయల్లో టీ తయారైపోతుంది, ఇది అమ్ముతున్నాడు, మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళకి ఫీజు పే చేయాలి, మిగతా ట్యాక్సెస్ పే చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. అవి కన్సిడర్ చేయకుండా స్మాల్ కంపెనీస్ హూ ఆర్ కమింగ్ ఇన్ అలా క్యాల్కులేషన్ మాత్రమే చేసుకుని కొందరు వస్తున్నారు. ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఏంటంటే వెంచర్ క్యాపిటల్ బ్యాక్డ్ కంపెనీస్, చాలా మంది ఫౌండర్స్ కూడా నేను కొందరు, సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ దేర్ హూ హావ్ మేడ్ ఇట్ బిగ్ ఇన్ ది స్టార్ట్అప్ ఇండస్ట్రీ యాజ్ వెల్. వాళ్ళతో మాట్లాడినప్పుడు, ఇంకా మిగతా వాళ్ళ తరఫున వేరే వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా చాలా మంది ఎట్లా ఉందంటే, నా ఎగ్జిట్ స్ట్రాటజీ ఏంటి, నేను కంపెనీ స్టార్ట్ చేస్తాను, ఈ నెంబర్ హిట్ చేస్తాను, ఈ నెంబర్ హిట్ చేసిన తర్వాత ఇంతలో నేను ఎగ్జిట్ అయిపోతాను, 3 ఇయర్స్లోనో 5 ఇయర్స్లో ఎగ్జిట్ అయిపోతాను, ఐ మేక్ గుడ్ మనీ. దెన్ దాని తర్వాత ఎవడైతే ఉన్నాడో వాడి హెడే కదా, వారంటీస్ చూసుకుంటాడా, ఇది చేస్తారా, కంపెనీ రన్ అవుతుందా లేదా. ఇవాళ మీరు చూస్తే ఇండియాలో ట్రెమెండస్ ట్రాక్షన్ ఉంది స్టార్టప్స్కి ఇదంతా. కానీ ఎన్ని ఫెయిల్ అవుతున్నాయి, ఎంత డబ్బులు బర్న్ చేసి ఇదవుతుందో కూడా మనం చూస్తాం. అది మేజర్లీ ఎందుకు అవుతుందంటే సార్, వాళ్ళు ఆ గ్యాప్ ఐడెంటిఫై చేస్తున్నారు కానీ మార్కెట్ నీడ్ ఐడెంటిఫై చేయట్లేదు. ఏం ప్రోడక్ట్ కావాలి, అసలు ప్రోడక్ట్లో లోపాలు ఏమున్నాయి, లేకపోతే ప్రోడక్ట్లో ఇది ఎక్కడ ఉంది అని అలాగే ఎకనామిక్స్ లేకపోతే పేపర్ మీద నెంబర్స్ చూస్తున్నాం. దానివల్ల చాలా ఇబ్బంది ఉంది సార్. ఐ డోంట్ కన్సిడర్ దెమ్ యాజ్ మై కాంపిటీషన్. వాళ్ళ మార్కెటింగ్ స్పెండ్స్ బడ్జెట్స్ చాలా ఉంటాయి సార్. పెద్ద పెద్ద యాక్టర్స్ని హైర్ చేస్తారు, లేకపోతే సెలబ్రిటీస్ని హైర్ చేస్తారు. ఆ రకంగా మేము చేయము. మాది ఏంటంటే ప్యూర్లీ వి ఐడెంటిఫైడ్ ఫ్యూ ప్రాబ్లమ్స్, ఎస్పెషలీ ఏవైతే ఉన్నాయో మ్యాటర్స్లో, ఆ పర్టికులర్ సొల్యూషన్ని మేము అడ్రస్ చేస్తాం. ఇప్పుడు మాస్ మార్కెట్ బ్రాండ్స్ ఎవరిని హైర్ చేసినా
వాళ్ళు స్టాండర్డ్ ఇండియన్ డెమోగ్రఫిక్స్కి సరిపడా మ్యాట్రస్లే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇప్పుడు మీ గురించో నా గురించో అని చేయరు. సో 65 to 75 kgలో ఇంతమంది ఉన్నారు. సో ఓకే, ఇది ఇప్పుడు షర్ట్స్ తీసుకున్నారనుకోండి, ఎల్ అండ్ ఎమ్ ఫాస్ట్ రన్నింగ్ ఉంటాయి, XXL, XXL లేకపోతే ఎక్స్ట్రా స్మాల్ ఇవన్నీ ఎక్కువ కావు. సో మనకి ఈవెన్ ఫ్యాబ్రిక్ మన క్లోదింగ్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఎల్, ఎమ్ ఇవే ఎక్కువ పెడతారు స్టాక్. సో వాళ్ళు మాస్ మార్కెట్ బ్రాండ్స్ ఏం చేస్తారంటే ఏవైతే రన్నింగ్ ఉంటాయో, అంటే స్టాండర్డ్ ఎక్కువైతే పాపులేషన్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో, వెయిట్స్ కానీ హైట్స్ కానీ దాన్ని యావరేజ్ చేసి ఇచ్చేస్తారు. ఇఫ్ యూఆర్ ఫిట్టింగ్ ఇన్ దట్ డెమోగ్రాఫిక్స్, మీ హైట్ అరౌండ్ 5'6", 5'7" ఉందనుకోండి ఇండియన్ స్టాండర్డ్ హైట్, అండ్ మీ వెయిట్ అరౌండ్ 65 to 75 kgs ఉంటే యూ విల్ బీ మేబీ కంఫర్టబుల్ ఇన్ దాట్. బట్ 90 kgలో నాలాగా ఉండో లేకపోతే 100 kg ఉన్నోళ్ళు అయితే దే డెఫినెట్లీ నాట్ బీ కంఫర్టబుల్ ఇన్ దాట్ ప్రోడక్ట్స్. సో దట్ ఈస్ హౌ వి డిఫరెన్షియేట్ అనమాట. వి స్పెసిఫికలీ అడ్రస్ ఎ ప్రాబ్లమ్, గివ్ దెమ్ ఎ సొల్యూషన్. సో ఇది కూడా అనుకోవచ్చా, లైక్ యూ స్పెండ్ లెస్ మార్కెటింగ్ బడ్జెట్ than them, so Definitely. you are able to give a best product for the reasonable price. అట్లా కూడా అనుకోవచ్చా? ప్రైజింగ్ ప్రకారం మనం చెప్పేది ఏంటంటే సార్, వీఆర్ యాక్చువల్లీ రీజనబుల్. చాలా మంది కస్టమైజేషన్ అని అదని ఇదని అనుకుంటే దే గెట్ ఇన్ టు డిఫరెంట్ థాట్ ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ. మనం ఎక్స్పెన్సివ్ కాదు సార్, వీఆర్ ఆన్ పార్ ఆర్ ప్రాబ్లీ చీపర్ దెన్ మెనీ ఆఫ్ ద ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ ఇన్ ఇండియా. బట్ వీ అడ్రస్ సర్టెన్ ప్రాబ్లమ్స్. బ్యాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మనం స్పెషలైజ్డ్గా కస్టమైజ్ చేసి వాళ్ళ గురించి తయారు చేసేస్తాము. అండ్ హెవియర్ ఫ్రేమ్స్, పీపుల్ బిగ్గర్ ఫ్రేమ్స్, లావుగా ఉన్నోళ్ళు లేకపోతే కొంచెం హెవియర్ సైడ్ ఉన్నోళ్ళు, వాళ్ళ గురించి కూడా మనం స్పెసిఫిక్గా మ్యాటర్స్ తయారు చేసేస్తాం. అలాగే స్ట్రైట్ గా పడుకునే వాళ్ళకి ఒకలాగా, సైడ్ చాలా ప్యారామీటర్స్ ఉంటాయి సార్. సైడ్ స్లీపర్స్ కి మీకు రిక్వైర్మెంట్ వేరు ఉంటుంది, స్ట్రైట్ స్లీపర్స్ కి రిక్వైర్మెంట్ వేరు ఉంటుంది, స్టమక్ స్లీపర్స్ కి రిక్వైర్మెంట్ వేరు ఉంటుంది, అలా బాడీ వెయిట్, మళ్ళీ డిస్కసింగ్ ఏజ్, హైట్, వెయిట్, స్లీపింగ్ పొజిషన్, మెడికల్ హిస్టరీ, ఆల్ దీస్ థింగ్స్ మ్యాటర్. సో మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ గురించి మాట్లాడుకుంటే నాకు ఒక యాడ్ గుర్తొచ్చింది. సో మ్యాట్రస్ చూపిస్తారు, దాని మీద ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పెడతాడు, ఒక పర్సన్ ఎగిరి గంతేస్తాడు, చుక్క నీరు కింద పడదు. ఈజ్ దట్ రియలీ పాసిబుల్? బాగుంటుంది సార్ అట్లా. మ్యాట్రస్ ఇస్ మేడ్ టు స్లీప్ ఆన్, అంటే రాత్రితో నుంచి దొక్కరు కదా పాయింట్ లో. అండ్ సెకండ్ థింగ్, నేను చూసాను కపుల్ ఆఫ్ యాడ్స్, ఆడు మ్యాట్రస్ పెడతాడు, మ్యాట్రస్ మీద కార్ నడిపిస్తాడు, చూసారా ఎట్లా ఉందో అట్లానే ఉంది. సో ఐ టెల్ యూ సంథింగ్, మీకు కాన్స్టెంట్ లోడ్ అనేది ఒక చోట పడితే అప్పుడు సాగింగ్ అవుతుంది. ఏదో ఇట్లా ఒకసారి టచ్ అయ్యి ఇదయ్యి ఒక్కసారి కార్ వెళ్ళిపోయింది అరిగిపోయింది అనే టైప్లో అయితే ఎంత గలీజ్ క్వాలిటీ తీసుకున్నా కూడా మనకు అలా ఉండదు. అండ్ ఇది మీరు ఏదైతే ఇట్లా ఎగురుతూ ఉంటారు, నీళ్లు పెడతారు, గుడ్లు పెడతారు, ఇవన్నీ బేసిక్గా ఎందుకంటే జీరో మోషన్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ అంటారు సార్ బేసిక్గా. అది ఇప్పుడు ఓ మ్యాట్రస్ మీద ఇద్దరు పార్ట్నర్స్ పడుతున్నారు, ఒకళ్ళు కదిలితే ఇంకోళ్ళకి ఆ డిస్టర్బెన్స్, అంటే ఆ మూమెంట్ పాస్ కాకుండా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. సో జనరలీ మీరు ట్రెడిషనల్ మ్యాట్రస్లో ఎనీ ఆఫ్ దీస్ మ్యాట్రసెస్, ఇఫ్ యూ టాకింగ్ అబౌట్ కాయిల్ ఫోమ్, ఇఫ్ యూ టాకింగ్ అబౌట్ లేటెక్స్, మెమరీ ఫోమ్, మోస్ట్ ఆఫ్ ద మ్యాట్రసెస్లో మీకు అది ఈ డిస్టర్బెన్స్ ఉండదు సార్. అది ఓన్లీ మీకు వచ్చేది స్ప్రింగ్ మ్యాట్రసెస్లో, అది కూడా బోనల్ స్ప్రింగ్స్లో లేకపోతే వీటిల్లో ఉంటుంది, వేర్ ద స్ప్రింగ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ అనమాట, ఫ్రేమ్ ఇస్ ఇంటర్లింక్డ్ విత్ ఈచ్ అదర్. అది మినిమల్ డిస్టర్బెన్సే ఉంటుంది. కానీ వెన్ వీ హైర్ మార్కెటింగ్ కంపెనీస్, వాళ్ళతో మనకి ఎక్స్పెక్టేషన్స్ కూడా అన్రియలిస్టిక్ ఉంటుంది. నా ఒక దెబ్బలో నా కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుంది, బ్రాండ్ ఎటు వెళ్ళిపోవాలి. సో ఏమవుతుందంటే ఇంకా వాళ్ళు పాపం దే హ్యావ్ టు రీక్రియేట్, రీఇన్వెంట్ సంథింగ్, క్రియేటివ్ ఐడియాస్తో రావాలి. ఇప్పుడు మీరు కూర్చున్నారు అంటే మూర్తి గారు నుంచుని కూర్చున్నారు తెలుసా అన్నట్టు, అది చిన్నదాన్ని చాలా పెద్ద ఎలివేషన్ ఇచ్చి చూపిస్తారు. ఐ డోంట్ రియలీ థింక్ దట్ ఈస్ అ వెరీ బిగ్ పాయింట్ టు అడ్వర్టైజ్, దట్ గోస్ వితౌట్ సేయింగ్ అనుకుంటున్నాను. అంతే, ఏదో ఒకటి, ఏదో హుక్ లైన్ లేకపోతే క్యాచీ పాయింట్ ఏదైనా ఉండాలి కదా. సో ఇట్ ఇస్ సంథింగ్ లైక్ దట్. బేసిక్గా వాళ్ళు ఒక ప్రాబ్లం సొల్యూషన్ చెప్పాలనుకున్నారు, బట్ దిస్ ఇస్ హౌ దే ఆర్ ప్రెజెంటింగ్. మీరు ఇంటికి వెళ్తే అన్లెస్ యు ఆర్ యూజింగ్ బోనింగ్ స్ప్రింగ్ మ్యాట్రస్ ఆర్ సంథింగ్ లైక్ దట్, మీరు మామూలుగా దీన్ని ఏమంటారంటే పడుకుని కదిలినప్పుడు పక్కన మీ పార్ట్నర్ డిస్టర్బ్ అవుతున్నారా లేదా మీరు చూసుకోండి, మీకు సొల్యూషన్ తెలిసిపోతుంది. ఇప్పుడు కదా 10 ఏళ్ళ పాత మ్యాటర్స్లో కూడా మీకు ఆ డిస్టర్బెన్స్ ఉండదు. కానీ ఏంటంటే దాన్నే కొత్త టెక్నాలజీ తెచ్చామని ఏం లేదు సార్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఇంకా లేటెస్ట్ ఏంటి అనేది ఆ కాన్స్టెంట్ ప్రెషర్ అనేది కస్టమర్స్ అడుగుతారు. దే హ్యావ్ టు కమ్ అప్ విత్ న్యూ ప్రోడక్ట్స్. సేమ్ అదే ఓల్డ్ వైన్ బాటిల్డ్ న్యూ బాటిల్ అని చెప్పేసి దాన్నే లేబుల్స్ మార్చి బాటిల్ మార్చి పైన కింద పైన వేసి
అమ్మడానికి ట్రై చేస్తాం. సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ మ్యాట్రస్, ఈ టైప్ ఆఫ్ మ్యాట్రస్, స్ప్రింగ్ మ్యాట్రస్, ఫోమ్ మ్యాట్రస్, కాయిల్. సో జస్ట్ వాటర్ ఆస్కింగ్, ఒకప్పుడు అంతా మన కాయిల్ మ్యాట్రస్ యూజ్ చేసేవాళ్ళం. స్ప్రింగ్ వచ్చింది, ఫోమ్ వచ్చింది, లేటెక్స్ వచ్చింది, చాలా వెరైటీస్ వచ్చేసింది. ఏది బెటర్ అంటే సార్? స్టిల్ కాయిల్ ఈ స్టిల్ గుడ్? కాయర్ ఈ మధ్య, అంటే టు బి వెరీ ఆనెస్ట్, మెల్లిగా ఇట్స్ ఫేడింగ్ అవుట్ ఆఫ్ మార్కెట్స్. There was a time, actually, when I was telling you, when my father was actually dealing with the mattress, we used to sell exclusively coir plus foam. Coir lo kuda rubberized coir antaru sir. Coir ante adi people even brand it as దీంతో కూలింగ్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది. See, it is not an electrical item which generates air or అది ఏం చేయదు. బేసిక్గా అది ఏంటంటే ఒక మిస్కన్సెప్షన్ అనేది చాలా మార్కెట్లో క్రియేట్ అయిపోయింది. తెలిసి తెలియక హాఫ్ నాలెడ్జ్తో చాలా మంది పిచ్ చేయడం ఇదంతా. మీకు జనరల్లీ ఏమవుతుందంటే మ్యాట్రస్ కాంపోజిషన్లో ఇట్స్ నాట్ జస్ట్ కాయిల్, రబ్బరైజ్ కాయిల్ సార్. రబ్బర్ మీరు ఎప్పుడైతే యాడ్ చేస్తారో ఆ బౌన్స్ ఎఫెక్ట్ అనేది ఆ కాయిల్ మ్యాట్రస్కి వస్తుంది అనమాట. ప్రీవియస్లీ వెన్ వీఆర్ టాకింగ్ 20-25 years బ్యాక్, ఆ రబ్బర్ లేటెక్స్, రబ్బర్ మిల్క్ ఏదైతే ఇది ఉంటుందో, that was not as expensive as what it is today. అప్పుడు కమర్షియల్లీ వర్కౌట్ అయ్యేది సార్. ఇప్పుడు ఒక 40% రబ్బర్ యూజ్ చేయాలి అండ్ 60% కాయిల్ యూజ్ చేయాలి అనుకోండి. అప్పుడు ఆ రోజుల్లో అట్లా యూజ్ చేసేవారు. మీకు సడన్గా 100 రూపాయలు ఉన్న రబ్బర్ ఇవాళ రోజున చూస్తే 1600-1800 రూపాయలు, అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పెరుగుతూ ఇది అయిపోయింది. టుడే ఇఫ్ సంబడీ హ్యాస్ టు మ్యానుఫ్యాక్చర్ మ్యాట్రస్, ఆ రోజుల్లో ఎట్లా తయారు చేసేవాళ్ళు అట్లాంటి మ్యాట్రస్ ఇవాళ తయారు చేయాలి అంటే ఇట్ విల్ బి మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ యువర్ మెమరీ ఫోమ్ ఆర్ ఈ మ్యాటర్స్ కంటే. అది అంటే కమర్షియల్లీ వర్కౌట్ కాదు సార్. కానీ ఏంటంటే మన ఇండియన్ కన్స్యూమర్ మైండ్లో ఇన్నేళ్లుగా వచ్చింది ఏంటంటే కాయర్ మ్యాటర్స్ ఉంటే కూలింగ్ ఉంటుంది, లేకపోతే ఇది ఉంటుంది, బ్యాక్ అది. యూ గట్ బ్యూటిఫుల్ సొల్యూషన్స్ విచ్ హ్యావ్ కమ్ అప్ ఓవర్. ఇవి టైం టెస్ట్ సార్. నేను చెప్పి ఈ సొల్యూషన్స్ కూడా మీకు ప్యూర్ లేటెక్స్ తీసుకోండి. అది 60 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ నుంచి వీఆర్ యూజింగ్ ఇన్ ఇండియన్ మార్కెట్. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్. దానిలో ఉన్న కంఫర్ట్, డ్యూరబిలిటీ ఇది ఇంకా మిగతా దేంట్లో రాదు. సో ఐ జస్ట్ వాంట్ టు టేక్ యూ బ్యాక్. సో దెన్ ఇప్పుడు యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఓకే, సో ఏ బిజినెస్లో అయినా మనకి డౌన్ఫాల్స్ ఉంటాయి. సక్సెస్ ఎంత ఉంటుందో డౌన్ఫాల్స్ కూడా ఉంటాయి. మనం బాగా డౌన్ఫాల్ అయినప్పుడు వీ విల్ యాక్చువల్లీ సీ మన సరౌండింగ్స్ ఎట్లా బిహేవియర్ ఎట్లా ఉంది అనేది మనం చూస్తుంటాం. సో దాని నుంచి మళ్ళీ ఓవర్కమ్ చేసుకుని మళ్ళీ యూనో బిగ్గా పైకి వచ్చినప్పుడే మళ్ళీ యూ విల్ ఆల్సో సీ ద సక్సెస్ లేదు. సో మీ టర్మ్లో కానీ ఆర్ మీకు తెలిసినప్పుడు మీ ఫాదర్ టర్మ్లో కానీ డౌన్ఫాల్ చూసారా? చూసినప్పుడు మీ సరౌండింగ్స్ పీపుల్ యూనో రియాక్షన్స్ ఎట్లున్నాయి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేసేది? ఉంటాయి సార్. అంటే ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్. ఉంటాయి, అబ్సల్యూట్లీ ఉంటాయి. సో వీ హవ్ సీన్ టఫ్ టైమ్స్ యాజ్ వెల్ ఫైనాన్షియలీ. అంటే ఏమైందంటే సార్, నేను పుట్టేసరికి మా ఫాదర్ ఈ మ్యాటర్స్ బిజినెస్లో ఉన్నారు. బై ద టైమ్ ఐ వాస్ గ్రోయింగ్, ఆయన పాపం హీ ఈజ్ అ వెరీ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్ పర్సన్. ఆయన జీరో నుంచి ఎక్కడికైతే రీచ్ అవ్వాలో అక్కడ దాకా రీచ్ అయ్యారు. దాని తర్వాత డ్యూ టు బిజినెస్ అనక అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి సార్. డౌన్ఫాల్ ఉండింది. ఆ టైంలో ఏమవుతుందంటే మీరు గ్రోత్లో ఉన్నప్పుడు లేకపోతే సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు పబ్లిక్ మిమ్మల్ని పలకరించే విధానం మారిపోతుంది. మీ డౌన్ఫాల్, అరే వీడు ట్రబుల్లో ఉన్నాడు లేకపోతే ఫైనాన్షియల్ క్రంచ్లో ఉన్నాడు అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీ దగ్గర రావడానికి భయపడతారు. ప్రాబ్లమ్ మీ ఇంటెన్షన్ ఉండదు వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకోవాలనో లేకపోతే ఇది ఆ ఇంటెన్షన్ మీకు ఎప్పుడు ఆ థాట్ ప్రాసెస్ కూడా లేకపోయినా హ్యూమన్ టెండెన్సీ ఎట్లా అయిపోతుందంటే అరే వీడు కొంచెం ట్రబుల్లో ఉన్నాడు కదా, ఇప్పుడు నేను వెళ్తే ఏమైనా డబ్బులు అడుగుతారనే ఉద్దేశంలో వాళ్ళు చూసే పద్ధతే మారిపోతుంది సార్. దాట్ ఐ అబ్జర్వ్ సరౌండింగ్స్లో చాలా మంది దగ్గర నేను అబ్జర్వ్ చేశాను. సో దట్ ఈస్ వెన్ యూ లెర్న్ యాక్చువల్లీ హూ ఆర్ స్టాండింగ్ విత్ యూ. అండ్ అది అప్స్ అండ్ డౌన్స్ అనేవి ప్రతి బిజినెస్లో ఉంటాయి సార్, అదైతే తప్పదు. అండ్ ఆ సిచ్యువేషన్ మరీ టఫ్ ఉంటుంది. మొన్నటిదాకా మీకు ఎక్కడ లేని విలువ ఇచ్చినోడే మిమ్మల్ని వచ్చావా అన్నట్టు చూస్తే మీకు ఇట్ విల్ బి టఫ్ టు డైజెస్ట్. బాగోదు అది. ఆ సిచ్యువేషన్ ఇస్ వెరీ టఫ్. పైసలు అడగకపోయినా హాయ్ చెప్తే ఎక్కడ పైసలు అదే హాయ్ చెప్తే అరే వీడు ఎందుకు ఆడ టఫ్ టైంలో ఉన్నాడు. మీరు ఒక్కళ్ళే ఇది కాదు, నలుగురు చెప్పేస్తారు ఆడు తెలుసా ఆడు చాలా మునిగిపోయాడు, అప్పుల్లో ఉన్నాడు. ఆడ దగ్గరికి వెళ్తే మళ్ళీ అనవసరం. అంటే నేను ఆడికని కాదు కానీ నేను నీ మంచికి చెప్తున్నాను 10 మందికి. అంటే మాట ఫ్రీయే కదా సార్, 10 మందికి బదనాం చేయడం మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది.
మనం బాగున్నప్పుడు వచ్చి మీకు ఏమైనా కావాలంటే చెప్పు, నేను నా దగ్గర ఉన్నాయి, యూ కెన్ యూజ్ ఇట్ అన్నవాడు కూడా అంటే ఏం లేదు, వాళ్ళు పబ్లిక్ కూడా ఎట్లా ఆఫర్ చేస్తారంటే సార్, యూ హ్యావ్ సంథింగ్, మీకు ఇంకా ఆ పర్టికులర్ ఐటమ్ రిక్వైర్మెంట్ లేదు అన్నప్పుడే ఎదుటి మనిషి వచ్చి మీకు ఆఫర్ చేస్తారు. ఎందుకంటే ఎట్లా తీసుకోరని తెలుసు. Yes. మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది, వాడు వచ్చి అంటే దాన్ని ఏమంటారు అన్కండిషనల్ గా, లేకపోతే లోపల ఇది లేకపోతే జనరల్గా, నేను అందరూ 100% అట్లా ఉంటారని కాదు, కానీ మీకు నిజంగా డబ్బులు అవసరం ఉన్నాయి సార్, నేను మూర్తి గారికి వచ్చి ఆఫర్ చేయాలని ఫస్ట్ నేను ఆలోచిస్తాను. ఫస్ట్ నేను ఇచ్చిన డబ్బులు రిటర్న్ వస్తాయా, సరే వచ్చినా నేను మూర్తికి ఎందుకు ఇవ్వాలి, ఇస్తే నాకేంటి బెనిఫిట్ అనే రకంగానే ఆలోచిస్తాను ఎవరైనా సార్. సో ప్యూర్ ఎకనామిక్స్ సార్ అదంతా. So, ఆ టైంలో మీ మైండ్ సెట్ అదే దీనికి మళ్ళీ చేసి చూపించాలి అని అనిపించడం కాదు. నాకంటే ఎక్కువ దట్ పర్టికులర్ ఫీల్స్ ఐ వాస్ గ్రోయింగ్ అప్ సార్. ఆ టైంలో కాలేజ్లో ఉన్నాను. మీకు తెలిసిపోతుంది కదా సార్, ఇంట్లో ఎస్పెషలీ ఫైనాన్షియల్ ట్రబుల్స్ అంటే ఇట్ వాస్ నాట్ రియలీ దాట్ బ్యాడ్ దట్ ఇప్పుడు కొందరికి రియల్ గా సినిమా కష్టాలు అంటారు చూడండి, తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు అని, అంత బ్యాడ్ సిచ్యువేషన్ ఎప్పుడూ లేదు. కానీ మీరు ఒక హై చూసిన తర్వాత ఆ మనీ రొటేషన్ లేకపోవడం, టైట్ అవ్వడం, ఇదంతా ఓకే. ఇఫ్ యూ హ్యావ్ టు ఎక్స్పాండ్, దాని గురించి 1-10 సార్లు ఆలోచించడం, మీ యూనిట్ షట్ డౌన్ అయింది, లేకపోతే మళ్ళీ పేమెంట్స్ చేయడం. మాకు ఎందుకంటే మా యూనిట్లో కూడా 2 times ఫైర్ యాక్సిడెంట్ అయింది సార్. దాంట్లో కూడా బాగా ఛాలెంజ్ ఫేస్ చేసాం. మేము తీసుకోగానే ఒక కొత్త యూనిట్, నాసిక్ యూనిట్ అన్నాను కదా, తీసుకోగానే విత్ ఇన్ మంత్స్ టైం ఫైర్ యాక్సిడెంట్ అయింది. అండ్ ఎస్పెషలీ మా ఫాదర్ ఇంకో విషయం చెప్తారు సార్, మన కంట్రోల్లో ఉన్న బిజినెస్ మాత్రమే మనం చేసుకోవాలి. అది అవుట్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. హైదరాబాద్లో ఉంటూ మహారాష్ట్రలో యూనిట్ స్టార్ట్ చేసాము. పీపుల్ నో దట్ వీఆర్ నాన్ లోకల్స్ అండ్ దట్ ఈస్ బిగ్ యూనిట్. ఆ టైంలో లేబర్ ఇష్యూస్ కానీ, లేకపోతే మిగతా అక్కడ లోకల్ ఇష్యూస్ కానీ చాలా ఉంది. అండ్ లోకల్ అనేసరికి కొంచెం ఎడ్జ్ అనేది మీకు ఉంటుంది. నాన్ లోకల్ అనేసరికి ఇంకా ప్రతి ఒక్కడు రాయేసి చూద్దాం, ఏమో తగ్గుతుంది, అయింది, ₹2 వస్తాయి అన్నట్టు బాగా సతాయించాను. సపోర్ట్ కూడా, సపోర్ట్ సిస్టమ్ కూడా మీకు ఉండదు. యాజ్ అ బిజినెస్ మ్యాన్ మీరు వెళ్తారు మాక్సిమం, మీకు ప్రతి చిన్న ప్రాబ్లమ్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళలేరు, లేకపోతే ఇక్కడ కంప్లైంట్ చేయడానికి వెళ్ళలేరు సార్. యూ హ్యావ్ యువర్ లిమిటేషన్స్ అనమాట. ఎవడో వస్తాడు, పోతా రాయేసిపోతాడు, ఆ టైప్లో ఉంటుంది. సో అక్కడ బాగా ఛాలెంజెస్ ఫేస్ చేసాము. ఆ ఛాలెంజెస్ ఫేస్ చేసి అది కొంచెం స్టెబిలైజ్ అవుతుంది అన్న టైంలో ఇంకోసారి ఫ్యాక్టరీ మళ్ళీ ఫైర్ అయింది. నాకు ఇది ఒక టచ్ దేర్ వాజ్ ఈ హ్యూమన్స్ ఎవరు ఇంజూర్ కాలేదు, ఇది కాలేదు, కానీ నా ఎక్విప్మెంట్ పాడైపోయింది, నా రా మెటీరియల్ పోయింది, నా ఫినిష్ ప్రోడక్ట్ పోయింది. ఇదంతా పోయేసరికి బాగానే టఫ్ టైం చూసాను సార్. ఆ టైం ఫైనాన్షియలీ హ్యూజ్ లాసెస్. అండ్ ఇంకోటి ఏమయ్యేదంటే, మా ఫాదర్ హైదరాబాద్, నాసిక్, హైదరాబాద్, మహారాష్ట్ర ఇది చేసేసరికి ఆయన ఫోకస్ ఒక్కళ్ళే చేసుకున్నాడు పాపం. ఒకళ్ళే చేసుకునేసరికి ఇక్కడ కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఏంటంటే ఇక్కడ మనం వెన్ ఓనర్ 100% కంట్రోల్ లేదు అంటే, అక్కడ ఎవరైతే స్కామ్ చేయగలరో వాళ్ళు స్కామ్ చేస్తారో, లీకేజెస్ భయంకరంగా ఉంటాయి. అండ్ రేపటి రోజున అది కూడా కాదు సార్, రేపటి రోజు మళ్ళీ ఎవడైతే తిన్నాడో వాడే అంటాడు నీ ఇన్కేపబిలిటీ వల్ల అది లీక్ అయింది అంటాడు. వాడు తిన్నాడని ఎవడన్నాడు, నేను ఇది చేసేది అది ఇది అని చెప్పేసి. ఆ రెస్పాన్సిబిలిటీ మాత్రం అంటే సక్సెస్ అయింది అనుకోండి, మా వల్లే మా బాస్ సక్సెస్ అయ్యాడు అంటారు. అంటే ఐ గాట్ నథింగ్ అగేన్స్ట్ genuinely lot of companies are there which literally went up because of their employees. There kuda we have got some brilliant employees who've been with us for more than 25 years. There are all support lekunda మనం ఏం చేయలేము. అట్లానే ఒక్క బ్యాడ్ యాపిల్ ఉందని అందరూ బ్యాడ్ అని అన్నాము, బట్ ఐడెంటిఫై చేయాలి, అది ఆన్ టైం ఐడెంటిఫై చేయాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. అదొకటి ఉంది. అండ్ మెయిన్లీ బిజినెస్ మ్యాన్ అన్నాక చాలా మంది ఏంటంటారండి, ఇది ఏం చేస్తారంటే సార్, వెన్ యూర్ ఎంప్లాయిడ్ ఏదైనా మిస్టేక్ ఉందనుకోండి, నాది కాదు వాడు చేసాడు వీడు చేసాడు అని చెప్పి కొంచెం అట్లీస్ట్ ఈవెన్ ఇఫ్ యూర్ మేనేజర్, నా టీమ్ మెంబర్ చేసాడు ఇది. వెన్ యూర్ బిజినెస్ ఓనర్, ఈవెన్ యువర్ ఎంప్లాయీస్ ఆర్ రిప్రజెంటింగ్ యువర్ బ్రాండ్. వాడు తప్పు చేసినా, లేకపోతే ఆ పలానా వ్యక్తి తప్పు చేసినా కూడా ఆయన చేసేయడం తప్పించుకోవడానికి ఛాన్స్ ఉండదు. బెనిఫిట్ ఎట్లా తీసుకుంటారో రెస్పాన్సిబిలిటీ అట్లానే తీసుకోగలిగితే బిజినెస్లో ఉండదు. లేకపోతే ఇట్ ఈస్ బెటర్ లుక్ ఫర్ ఎ గుడ్ జాబ్. అండ్ సో ఫైనల్గా వ్యూవర్స్ కోసం, ఇప్పుడు యూత్ మ్యాట్రెస్ అవ్వచ్చు ఆర్ ఎనీ అదర్ బిజినెస్ అవ్వచ్చు, స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి మీరేమన్నా చెప్పాలి? వాళ్ళకి ప్లాన్ క్లియర్ ఉండాలి సార్. అసలు వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నది క్లారిటీ ఉండాలి. అంటే ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఎ కంపెనీ, బిల్డ్ ఎ ప్రోడక్ట్,
లాంగ్ లాస్టింగ్గా ఉండాలా లేదా అనేది చూసుకోవాలంటే స్టార్టప్స్ యూ హ్యావ్ టు ఏంటంటే ఎవరినో చూసి ఇంత నెంబర్స్ ప్రొజెక్ట్ చేసి నేను ఇది చేసి ఓబీసీ ఫండింగ్ తెచ్చుకుని ఇది చేసి ఎగ్జిట్ అవుతా అంటే మాత్రం సక్సెస్ ఉండదు. ఎవరైతే సక్సెస్ఫుల్ ఉన్నారో వాళ్ళదే సాలిడ్ ప్రోడక్ట్ ఉన్న వాళ్ళే సక్సెస్ఫుల్ అయ్యారు సార్. వాళ్ళే కనపడతారు, వాళ్ళే కనిపిస్తారు, ఫెయిల్యూర్స్ ఎవరికి కనిపించారు బేసిక్గా. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇఫ్ సంబడి వాంట్స్ టు గెట్ ఇన్ టు బిజినెస్ ప్రాబ్లీ మీరు ఏదైతే చేస్తారో 100% డెడికేషన్తో ప్రోడక్ట్ ఇస్తున్న 100% డెడికేషన్ ఆనెస్టీతో ఇవ్వండి. ప్రాబ్లీ ఇమీడియట్ సక్సెస్ రాకపోవచ్చు, ప్రాబ్లీ మీకు మిగతా కాంపిటీటర్స్తో వాళ్ళ మార్కెటింగ్ స్పెండ్ కానీ వాళ్ళ బ్రాండింగ్ కానీ అంత లేకపోయినా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇఫ్ యూఆర్ హ్యావింగ్ సాలిడ్ ప్రోడక్ట్ యూ విల్ సక్సీడ్. అంటే మళ్ళీ ఆ ఎగ్జిక్యూషన్ ఐడియా ఒకటే కదా, ఎగ్జిక్యూషన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఐడియా పీపుల్ మైట్ హ్యావ్ అమేజింగ్ ఐడియాస్ కానీ అది ఎట్లా ఎగ్జిక్యూట్ చేసే అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది సార్. అదొకటి ఐ థింక్ మోర్ ఆర్ లెస్ ఆనెస్టీతో చేస్తే దట్ ఇస్ వాట్ ఐ బిలీవ్. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ మా వ్యూవర్స్కి చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు అబౌట్ యువర్ జర్నీ, యువర్ బిజినెస్ అండ్ టిప్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.